ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము నుండి మనం చదువుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము నుండి. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుతును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ చూచి నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటమిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు. దిస్ ఈజ్ ద లెటర్ టు స్మిర్నా. బైబిల్లో ఉన్న అన్ని లెటర్స్ కంటే, నేను ఒకసారి చెప్పినట్లు గుర్తు, ఎవరైనా రేపు పొద్దున వచ్చి బైబిల్లో ఉన్న అన్నిటికంటే షార్టెస్ట్ లెటర్ ఏంటి అంటే యోహాన్ 2వ పత్రికనో 3వ పత్రికో చెప్పకండి. ఏ పత్రిక చెప్పనా? యేసు ప్రభువు స్మిర్నాకు రాసిన పత్రిక. ఇది యోహాన్ రాస్తున్న పత్రిక కాదు. ఎవరు రాసిన పత్రిక? యేసయ్య ద్వారా వచ్చిన పత్రిక. ఈ పత్రికలకు ఉన్న ఒక మంచి స్పెషాలిటీ ఏంటంటే, బైబిల్లో ఉన్న మిగతా రైటింగ్స్ అన్నీ వయా హోలీ స్పిరిట్ వస్తే, ఈ 7 పత్రికలకు వచ్చిన రైటింగ్స్ అన్నీ వయా హోలీ స్పిరిట్ కాదు, వయా జీసస్ క్రైస్ట్ వచ్చిన రైటింగ్స్ ఇవన్నీ. ఆ మ్యానుస్క్రిప్ట్స్ మీద లేదా ఆ స్క్రిప్చర్స్ వెనకాల ఉన్న హస్తం హోలీ స్పిరిట్ అయితే, ఈ స్క్రిప్చర్స్ వెనకాల ఉన్న హస్తం ఎవరిది? జీసస్ క్రైస్ట్. ఎవరైనా సరే ఒకటే, ఎందుకంటే వారు ముగ్గురు వన్ ఇన్ నేచర్ కాబట్టి ఒకటే. అయితే జాగ్రత్తగా విందాం. ఈరోజు మనము మీకు ఈ రూట్ మ్యాప్ అర్థమైతే మీకు ఈజీగా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దేని గురించి మనం ధ్యానించబోతున్నామో ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడండి. ఈరోజు 4 విషయాలు ముందుగా మనం ధ్యానించబోతున్నాం. అందులో మొదటిది ఈ స్మిర్నా పట్టణం యొక్క డీటెయిల్స్. అందులో జనరల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను, ఫినాన్షియల్ అండ్ ట్రేడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాను, తర్వాత పొలిటికల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాను, రిలీజియస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను, తర్వాత పాపులేషన్ గురించిన పర్సంటేజ్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వబోతున్నాను. ఇక సెకండ్ వచ్చేసి బిబ్లికల్ ఇన్ఫర్మేషన్, అంటే బైబిల్లో ఈ స్మిర్నా గురించి ఏమనుంది, దాని పాస్టర్ గారు ఎవరు, ఇంకా చరిత్రలో లేదా మనకు AD 100 తర్వాత ఉన్న క్రిస్టియన్ హిస్టరీ ప్రకారంగా ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయో వాటి గురించి కూడా మనం చూడబోతున్నాం. ఇగ్నీషియస్ గురించి, పాలికార్ప్ గురించి మనం చూడబోతున్నాం. మూడవదిగా సంఘ పరిస్థితులు, ఆనాటి సంఘ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అసలు ఎదుర్కొన్న శ్రమలు ఏంటి. ఎందుకంటే మనము ముందుగానే ఈ పత్రికను మీకు చదివించడానికి రీజన్ ఏంటంటే, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును అని ప్రభు చెప్తున్నారు కాబట్టి అసలు ఎదుర్కొన్న శ్రమలేంటి, శ్రమకు గల కారణాలేంటి, ఎదుర్కొన్న దూషణలేంటి, అసలు 10 రోజుల శ్రమ అంటున్నాడు, ఏంటి ఆ 10 రోజుల శ్రమ అని వీటి గురించిన డీటెయిల్స్ మనం తెలుసుకోబోతున్నాం. ఇక 4వదిగా దేవుడిచ్చిన వాగ్దానము, ఆ వాగ్దాన ఫలం అనుభవించాలంటే మనం ఏం చేయాలో కొన్ని విషయాలు మనం వినబోతున్నాం. గెటింగ్ ఇన్ టు ద పాయింట్. ఫస్ట్ థింగ్, జనరల్ ఇన్ఫర్మేషన్కి వచ్చేసరికి స్మిర్నా అనగానే నేను ప్రకటన గ్రంథం గురించిన డీటెయిల్స్ ఇచ్చినప్పుడే 7 సంఘాల చరిత్ర చెబుతున్నప్పుడే 7 సంఘాలకున్న అర్థాన్ని కూడా మీ అందరికి ఇచ్చేసాను. అందులో ఎఫెస్సు అనగానే డిజైరబుల్ అని చెప్పి, స్మిర్నా అనగానే బోలము అని చెప్పాను. బోలం, మిర్ అంటారు ఇంగ్లీష్లో, లేదా బిటర్నెస్, చేదు, బోలము చేదు లేదా శ్రమల వాసన, ఇలాంటి అర్థం వచ్చే పదమే స్మిర్నా అనే పదం. స్మిర్నా అనే పదానికి ఉన్న అర్థాలు ఇలాంటి అర్థాలతో కూడిన పదముగా మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ బోలం అంటే ఏంటి అని అంటే, మనకు పల్లెల్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం, వేప చెట్టు, ఎవరి పెరట్లైన వేప చెట్టు ఉంటే దాని నుంచి ఒక గమ్మీ పార్టికల్స్ వస్తూ ఉంటాయి చూడండి, గమ్ లాంటిదిలా కారిపోతూ ఉంటాయి చూసారా, ఫ్లూయిడ్. అలాంటి గమ్మీ పార్టికల్ అరేబియా ప్రాంతంలో ఉన్న ఒక చెట్టు నుంచి కారే ఆ జిగురు లాంటి పదార్థమే ఈ బోలం. అయితే బైబిల్లో ఈ బోలం గురించి ఎక్కడెక్కడ ఉంది అని అంటే, మనకు కొన్ని ఇన్స్టాన్సెస్ బైబిల్లో మనకు కనబడతాయి. ఒకటి, యేసుప్రభు వారు పుట్టినప్పుడు జ్ఞానులు బంగారము, సాంబ్రాణి, తర్వాత బోలము తీసుకొని వచ్చినట్టుగా బైబిల్ చరిత్రలో బోలం గురించి కనబడుతుంది. తర్వాత యేసుప్రభు వారు శిలువ మీద ఉన్నప్పుడు బోలము కలిగిన ద్రాక్ష రసమును ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన దాన్ని స్వీకరించలేదని ఉంటుంది. తర్వాత యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత జనరల్గా డెడ్ బాడీస్ని ప్రిజర్వ్ చేయడానికి బోలాన్ని వాడుతున్నట్టుగా బైబిల్ హిస్టరీ మనకు తెలియజేస్తుంది. అది మాత్రమే కాదు, మీకు కనబడుతున్న రెఫరెన్సెస్ ప్రకారంగా పెళ్లి కుమారుడు లేదా పెళ్లి కుమార్తె లేదా ప్రత్యక్ష గుడారములో సామాను అభిషేకించేందుకు తయారు చేసే నూనెలో ఇది కలుపుతున్నట్లుగా బైబిల్లో ఉన్న మనకి ఎవిడెన్స్ మనకు కనబడుతుంది. రెఫరెన్సెస్ కూడా మీకు ఇచ్చాను కాబట్టి మీరు తర్వాత చదువుకోండి. అయితే ఈ స్మిర్నాకున్న బిరుదులు, ఎఫెస్సుకు చాలా తక్కువ బిరుదులు ఉన్నా స్మిర్నాకు మాత్రం చాలా బిరుదులు ఉన్నాయి. ఏంటి చదవండి ఒకసారి. మొదటి నగరం, దిస్ ఈజ్ ద ఫస్ట్ సిటీ ఆఫ్ మైనర్ ఏషియా, ఏషియాకే ఫస్ట్ సిటీ ఇది. తర్వాత ఆసియాకే అందం, చాలామంది అంటూ ఉంటారు చూసారా, మీరు వస్తే అందం వచ్చేసిందన్న అంటారు చూసారా,
కదా. లేదా ఎవరైనా ఒక గుంపులో ఉన్నప్పుడు క్రిస్టియన్స్ ఈ మాటలు మాట్లాడరేమో, బట్ కొంచెం బయట బైబిల్ తెలియని వారు కానీ, క్రిస్టియానిటీ మీద అవగాహన లేని వారు కానీ వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే, మన కాంగ్రిగేషన్లో ఈ అమ్మాయి అంత అందంగా ఎవరు లేరు, మన దగ్గర ఉన్న వాళ్ళు ఈ అబ్బాయి అంత అందంగా ఎవరు లేరు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే, ఒకవేళ అలాంటి మాట మనము చెప్పాలంటే సిటీ గురించి, మైనర్ ఏషియాలో అన్నిటికంటే అందమైన పట్టణం ఏంటి చెప్పండి? ఈ మైనర్ ఏషియాలో అందమైన పట్టణం ఈ స్ముర్నా పట్టణం. సో దీనికి ఉన్న బిరుదులు ఏంటంటే, ఇది మొదటి నగరం, ఇది బ్యూటీ ఆఫ్ ఏషియా, తర్వాత బలమైన పట్టణం కూడా, బలపట్టణం, సిటీ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇది, తర్వాత భాగ్యవంతమైన నగరం ఇది, రమ్యమైన పట్టణము, ఆసియాకు కిరీటం అని పిలుస్తారు దీన్ని, క్రౌన్ ఆఫ్ ఏషియా, మైనర్ ఏషియా అని పిలుస్తుంటారు, క్రౌన్ సిటీ అని పిలుస్తారు, తర్వాత బ్యూటీ అండ్ ప్రైడ్ ఆఫ్ ఏషియా అని కూడా పిలుస్తారు, అండ్ చివరిగా చెప్పాలంటే ఆర్నమెంట్ ఆఫ్ ఏషియా అని పిలుస్తారు. ఆర్నమెంట్ అంటే ఆభరణం, ఆసియాకు ఆభరణం లాంటిది అని పిలుస్తూ ఉంటారు. అయితే ఒక చిన్న మాట చెప్పిన తర్వాత నేను ముందుకు సాగుతాను. చూడ్డానికి ఇంత బాగా కనబడుతున్న స్ముర్నా పట్టణము దేవుణ్ణి చాలా బాధ పెట్టింది. నేను మరలా చెప్తున్నా, స్ముర్నా సంఘం గురించి నేను మాట్లాడట్లా. స్ముర్నా సంఘం దేవుని బాధ పెట్టలా, స్ముర్నా పట్టణము దేవుని బాధ పెట్టింది. చూడ్డానికి బ్యూటీగా ఉందంట, చూడ్డానికి చాలా ఆభరణంగా పోల్చబడిందంట, చాలా అందంగా పోల్చబడిందంట, సౌందర్యంగా ఉందంట, చాలా గొప్ప నగరంగా పిలువబడిందంట, కానీ దేవుని బాధ పెట్టింది కదా. ఈరోజు క్రిస్టియన్స్లో కూడా చాలామంది ఉంటారు చూడండి, చూడ్డానికి దేవదూతల్లా ఉంటారు. చూసారు అలాంటి వారిని? చూడ్డానికి వారి మాటలు కానీ, వారి పలుకుల్లో కానీ, ఏదో అడ్వర్టైజ్మెంట్ వస్తే చెప్పిన పలుకుల్లో కేసరి అన్నట్టుగా, అక్కడ కేసరి ఉంటుందో లేదు తెలియదు కానీ ఇక్కడ మాత్రం కేసరి ఉంటుంది కదా. అక్కడ స్వీట్నెస్ ఉంటుందో లేదు తెలియదు కానీ ఇక్కడ మాత్రం స్వీట్నెస్ ఉంటుంది. వీరిని చూడగానే దేవదూతను చూసినట్టు ఉంటుంది. వీరి అమాయకత్వం నటిస్తూ ఉంటే అమాయకత్వంలో మంచి ఆత్మీయత ఉట్టిపడుతూ ఉంటుంది. కానీ వారి హృదయాంతరంగాల లోతుల్లో వారిలో ఉన్న పగ ఎవరిలో ఉండదు, వారిలో ఉన్న క్రూరత్వం ఎవరిలో ఉండదు, వారిలో ఉన్నంత నీచత్వం ఎవరిలో ఉండదు కదా. కానీ బయటికి మాత్రం అన్న వందనాలు, అన్న చెల్లి వందనాలు, అక్క వందనాలు, ఆంటీ వందనాలు, అంకుల్ వందనాలు ఇలా మాట్లాడతారు. వెనక మాత్రం భయంకరమైన చీడ పురుగు లాంటి స్వభావాలు ఉంటాయి. అలాంటి స్వభావం ఏ పట్టణంకి ఉంది అంటే సంఘానికి కాదండి, పట్టణం. స్ముర్నా సంఘము వేలెత్తి చూపించడానికి అవకాశం లేని సంఘం. అందుకే నేను ఇంతగా నేను ప్రస్తావిస్తున్నా. సంఘం మంచిదే, కానీ స్ముర్నా పట్టణం బ్యూటీ సిటీ అంట, చాలా మంచి పట్టణం అంట, కానీ దేవుణ్ణి మాత్రం భయంకరంగా దూషించి బాధ పెట్టిన పట్టణం. కాబట్టి ఇలా ఒకవేళ అంటే చూడ్డానికి బాగా కనపడి వెనకేమో గోతులు తవ్వే స్వభావం ఎవరిలోనే క్రిస్టియానిటీలో ఉంటే ఖచ్చితముగా చంపుకోవాల్సిన వారమై మనం ఉన్నాం. ఎవరిని? ఎదుటి వారిని కాదు, మనలో ఉన్న ఆ స్వభావాన్ని. ఇక దీని గురించిన డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి డీటెయిల్స్ ఇస్తున్నా అండి. ఫాస్ట్గా నేను వెళ్ళిపోతాను, మీకు కనబడుతుంది కాబట్టి. ఎందుకంటే ఈ డీటెయిల్స్ని బట్టే ఈ పత్రిక రాయబడింది. జీవ కిరీటం ఇస్తాను అనే మాట ఇక్కడ ఎందుకు ఇచ్చాడంటే, ఈ పట్టణం ఏంగా పిలువబడేది చెప్పనా? ఆసియాకు కిరీటం అని పిలువబడేది. అంటే ఈ పట్టణ హిస్టరీని బట్టే, ఒక్కొక్క పట్టణానికి ఉన్న హిస్టరీని బట్టే దేవుడు ఆయా టైంలో ఆ పత్రికల్లో కొన్ని వర్డింగ్స్ అనేవి చేర్చారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, అందుకే జాగ్రత్తగా ఉంది. ఇప్పుడు ఈ స్ముర్నా పట్టణం ఉందా అంటే ఉంది. దాని ప్రజెంట్ నేమ్ ఏంటంటే ఇజ్మీర్. టర్కీ దేశంలో ఇజ్మీర్ అనే ప్రాంతం, ఇప్పుడు స్ముర్నా ప్రాంతము ఇజ్మీర్గా పిలువబడుతుంది. ఇది ఎఫెస్ నుండి నార్త్కి 35 మైల్స్ దూరంలో ఉంది. టర్కీలోనే థర్డ్ లార్జెస్ట్ సిటీగా ఇది పేరు పొందింది. మైనర్ ఏషియాలో అన్నిటికంటే అందమైన పట్టణం ఇది. తర్వాత ఏషియా మొత్తంలో ఫస్ట్ సిటీ ఇది. ఎంత ఫస్ట్ సిటీ అంటే BC 1000లోనే ఈ సిటీని నిర్మింపజేశారు. BC 1000లో ఈ సిటీని కడితే BC 600లో లిడియా దేశపు రాజు BC 600లో దీన్ని డిమాలిష్ చేశాడు, కూల్చేశాడు. ఆ తర్వాత అలెగ్జాండర్ టైంలో అలెగ్జాండర్ ఈ పట్టణాన్ని కడదాం అనుకున్నప్పటికీ అలెగ్జాండర్ వల్ల అవ్వలేదు. ఆ తర్వాత అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఆయన మిలిటరీ జనరల్ లైసిమాచెస్ అంటారు ప్రొనౌన్సియేషన్ ఏదేమైనప్పటికీ 360 to 251 టైంలో అలెగ్జాండర్కి సంబంధించిన జనరల్ ఎవరైతే ఉంటారో, మిలిటరీ జనరల్ ఎవరైతే ఉంటారో ఆయన తిరిగి కట్టడం జరిగింది. దీనికి అంతే అందం ఎందుకు వచ్చింది అని అంటే, జనరల్గా ఇల్లు కట్టేటప్పుడు ఎలా అయితే ప్లాన్ చేస్తామో ఈ సిటీ కట్టేటప్పుడు కూడా ప్లాన్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, వైజాగ్ ఉంది, లేదా కొన్ని సిటీస్ ఉన్నాయి, నల్గొండ ఉంది. సిటీ ఏది ప్లాన్ చేసి కట్టలేదు. ఖాళీలు ఉంటే కట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఖాళీలు ఉంటే కబ్జాలు చేసుకొని కట్టుకున్నారు కదా. హైదరాబాద్ ఒక ప్లాంట్ సిటీనా? ఏం కాదు, అంత ప్లాన్ చేసి అంత ఒకేసారి కట్టిన సిటీ కాదు. కానీ ఈ స్ముర్నా మాత్రం ప్లాన్డ్ సిటీ. ఏది ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఎంత హైట్లో ఉండాలి, ఎంత విడ్త్లో ఉండాలి, టోటల్గా ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ ప్లాన్ చేసి కట్టిన సిటీ. అందుకే చాలా ఫేమస్ సిటీ ఇది. అండ్ ఇంత మంచి సిటీ అవ్వడం వల్ల ఎవరైనా సరే టర్కీ దేశంలో కానీ ఆ మైనర్ ఏషియాలో కానీ మీకు ఎక్కడ జీవించాలని ఉంది అని ఒక చిన్న ప్రశ్న అడిగితే అందరు చెప్పే మాట ఏం చెప్పనా? మాకు స్ముర్నా వెళ్ళాలని ఉంది అనేవారు.
ఎందుకంటే అంత చక్కని చాలా మంచి కూల్ అట్మాస్ఫియర్ ఉండి మంచి వ్యాపార కేంద్రంగా ఉండి చాలా చక్కగా ఉండే సిటీ కాబట్టి ఈ సిటీలో డిజైరబుల్ సిటీ టు లివ్ ఇన్ అని పిలువబడేది. ఆ తర్వాత ఫేమస్ గ్రీక్ పోయిట్ ఎవరైతే ఉన్నారో హోమర్ అనే పోయిట్ కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వాడే. AD 177లో వచ్చిన భయంకరమైన భూకంపం వల్ల ఈ సిటీ మరలా కూల్చబడింది. అయితే మార్కస్ ఆరేలియస్ అనే ఒక రోమన్ ఎంపైర్ దీన్ని వితిన్ ఒక షార్ట్ టైంలో దీన్ని కట్టడం జరిగింది. ఒక 10 సంవత్సరాలు ఎలాంటి ట్యాక్సెస్ విధించకుండా ఈ మార్కస్ ఆరేలియస్ అనే ఈ రోమన్ ఎంపైర్ తన కాలంలో దీన్ని కట్టడం జరిగింది. అయితే ఆ తర్వాత ఈ సిటీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎన్నో మారణకాండలు, ఎన్నో తెగుళ్ళు, ఎన్నో హింసలు, ఎన్నో అగ్ని ప్రమాదాలు అండ్ ప్రోన్ టు ఎర్త్క్వేక్ అండి ఈ ప్రాంతం. ఇప్పుడు టర్కీ దేశం ఏదైతే ఉందో జపాన్ ఏ విధంగా అయితే మనకు భూకంపాల నిలయంగా పిలువబడేదో ఈ టర్కీ ప్రాంతంలోని ఈ స్ముర్నా ప్రాంతం కూడా భూకంపాలకు నిలయంగా ఉండేది. అయినప్పటికీ నేటికి నిలబడింది. ఇంకోటి చెప్పాలంటే బైబిల్లో ఉన్న ఈ 7 సంఘాల్లో ఇప్పటికీ సంఘం విస్తరింపబడిన ప్రాంతం ఏంటి అని అంటే స్ముర్నా. ఎఫెస్ గురించి చెప్పేటప్పుడు నేను ఒక మాట చెప్పాను. దాని దీపస్తంభాన్ని తొలగిస్తాను దేవుడు ఒక వార్నింగ్ ఇచ్చిన తర్వాత అది మారిందా? మారలేదు. మారకపోయేసరికి అది ఏమైంది? ఇప్పుడు ఎఫెస్లో చేర్చుందా? లేదు, డిమాలిష్ చేయబడింది. కానీ దేవుడు ఈ సంఘానికి చెప్పిన మాట ఏంటంటే నేను జీవ కిరీటాన్ని ఇస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను నిన్ను చూసుకుంటాను, నువ్వు భయపడకని చెప్పిన విధంగానే ఆ స్ముర్నా సంఘం దేవునిలో ఉంది. దాన్ని శ్రమ పెట్టిన వారు చచ్చిపోయారు, దాన్ని లేకుండా చేయాలనుకున్న వారు లేకుండా అయిపోయారు. కానీ సంఘం మాత్రం ఇప్పటికీ ఉంది. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే టర్కీ దేశంలో అది టోటల్గా ఒక ఇస్లామిక్ కంట్రీ అది. ఆ టర్కీ దేశంలో ఇప్పటికీ క్రిస్టియన్ పాపులేషన్ ఎక్కువగా ఉన్న సిటీ ఏంటి అంటే స్ముర్నా. అంటే దేవునికి మనం వెయిటేజ్ ఇస్తే టోటల్గా ఎవరు డిమాలిష్ అయినా, టోటల్గా ఎక్కడ మాయమైపోయినా తన బిడ్డలకి ఏమవకుండా చూసుకునే బాధ్యత ఎవరు తీసుకుంటారు చెప్పండి? దేవుడు తీసుకుంటాడు ఖచ్చితంగా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎఫెస్ మాయమైపోయింది కానీ స్ముర్నా మాత్రం అలా ఉండిపోయింది. దీన్ని తొలగించడానికి ప్రయత్నం చేసిన రోమా చక్రవర్తులు చచ్చిపోయారు, దాన్ని తొలగించడానికి ప్రయత్నం చేసిన యూదులు చనిపోయారు. కానీ సంఘం మాత్రం చెక్కు చెదరకుండా, ఇంకా చెప్పాలంటే అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఘనముగా దేవుని సంఘంగా పిలువబడుతుంది. కాబట్టి మన జీవితంలో కూడా మనం దేవునికి వెయిటేజ్ ఇస్తే ఖచ్చితంగా దేవుడు కాపాడుతాడని చెప్పడానికి ఇది ఒక హిస్టారికల్ ఎవిడెన్స్గా మనం తీసుకోవచ్చు. ఇక ఫినాన్షియల్ అండ్ ట్రేడ్ ఇన్ఫర్మేషన్కి వచ్చేసరికి ఇది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల పట్టణం. ఎఫెస్ వలె ఇది కూడా ఒక మంచి హార్బర్ సిటీ, రేవు పట్టణం, ఇది నౌకాశ్రయం ఉన్న పట్టణం. ఇది ఒక మంచి వ్యాపార కేంద్రం. అది మాత్రమే కాదు, బిజినెస్కి, పాలిటిక్స్కి, రిలీజియన్కి, స్కూల్ ఆఫ్ మెడిసిన్కి, మ్యాగ్నిఫిషెంట్ టెంపుల్స్కి, సేక్రెడ్ ఫెస్టివల్స్కి, ఆ తర్వాత అథ్లెటిక్ ఈవెంట్స్కి చాలా చాలా ఫేమస్. నెక్స్ట్ వచ్చేసి వెల్దీ సిటీ ఆఫ్ మైనర్ ఏషియా అని పిలువబడేది. ఇది చాలా భయంకరమైన వాణిజ్యపు రంగముగా పిలువబడేది. తర్వాత పొలిటికల్ అండ్ కమర్షియల్ హార్ట్ ఆఫ్ మైనర్ ఏషియా అని పిలిచేవారు దీన్ని. ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీ. ఇప్పుడు మనం ఎలా అయితే ఇండియాలోని కొన్ని సిటీస్ని కాస్మోపాలిటన్ సిటీస్ అని పిలుస్తున్నామో ఇది కూడా టర్కీ దేశంలో మైనర్ ఏషియాలోని కాస్మోపాలిటన్ సిటీగా ఉండేది. ఇంప్రెసివ్ ఆర్కిటెక్చర్గా ఉండేది. ఇది ఎలా ఉండేదంటే ఆర్కిటెక్చర్లో ఒక పార్ట్ ఆఫ్ ప్యాగస్ మౌంటైన్ అనేది ఉంటుందండి. దాని చుట్టూ విస్తరించిన దానివల్ల ఇది చూసేసరికి ఎలా ఉంటుందంటే ఒక క్రౌన్ టైప్లో ఉంటుంది, కిరీటంలా ఉంటుంది. అందుకే దేవుడు నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను, నువ్వు కిరీటంగా పిలువబడ్డం కాదు, నేనిచ్చే జీవ కిరీటం ఒకటి ఉందని చెప్పేసి దీనికి కిరీటం గురించి కొత్త కిరీటాన్ని దేవుడు పరిచయం చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అది మాత్రమే కాదు కానీ ఇందులో లైబ్రరీస్ ఉన్నాయి, ఆర్కియాలజికల్ మ్యూజియంస్ ఉన్నాయి అండ్ ఇంకా లార్జెస్ట్ థియేటర్ 20,000 మెంబర్స్ ఒకేసారి కూర్చొని వీక్షించగలిగిన లార్జెస్ట్ థియేటర్స్ కూడా ఉంది. ఇక పొలిటికల్ ఇన్ఫర్మేషన్కి వచ్చేసరికి ఇది రోమా సామ్రాజ్యంలోని ఒక పెద్ద నగరం. రోమీలకు యూదులకు, ఇక్కడ ఉన్న యూదులకు కానీ రోమీలకు కానీ మంచి సందు ఉండేది. అంటే గొడవలు ఉండకపోయేవి, యూదులకి రోమీలకు మంచి సందు ఉండేది. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే లాస్ట్ టైం నేను ఎఫెస్ గురించి చెప్పేటప్పుడు చెప్పాను, డొమిషియన్ని ఆరాధించకపోతే చంపేసేవారు. కానీ డొమిషియన్ని ఆరాధించక్కర్లేదనే ఒక ఎగ్జంప్షన్ యూదులకు ఇవ్వబడింది. ఇక్కడ మీరు డొమిషియన్ ఆరాధించక్కర్లేదు, మీ దేవుని మీరు ఆరాధించుకోండి అని యూదులకు ఒక ఎగ్జంప్షన్, క్రైస్తవులకు కాదండి. మళ్ళీ చెప్తున్నాను, మరి యూదులకు ఎగ్జంప్షన్ ఇచ్చేస్తే యోహాన్ ఎందుకు మరి చేశారు, క్రైస్తవులు ఎందుకు ఇలా చంపేశారు అనే డౌట్ మీకు రాకుండా యూదులుగా పిలువబడుతుంది. మేము ఇప్పటికీ తోరాన్ని నమ్ముతున్నాం, ఇంకా ఏసే రాలేదు, ఇంకా మెస్సయ్య రాలేదు, ఇంకా మా రాజు ఇంకా రాలేదు, ఇప్పుడు ప్రస్తుతానికైతే నువ్వే మా రాజువి అని ఎవరైతే చెబుతున్నారో వాళ్ళందరికీ యూదులకి ఎగ్జంప్షన్ ఇచ్చేసి మీరు మీ దేవుని పూజించుకోవచ్చు, నన్ను పూజించక్కర్లేదని అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వబడిన నగరం ఈ నగరం. ఇక రిలీజియస్ ఇన్ఫర్మేషన్కి వచ్చేసరికి ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే తర్వాత శ్రమల గురించి మనం మాట్లాడతాం. రిలీజియస్గా ఎలాంటి పరిస్థితులు ఈ సంఘంలో ఉన్నాయో, ఈ ప్రాంతంలో ఉన్నాయో మనకు
నాకు తెలియాలి కాబట్టి చెప్పేస్తున్నాను. ఫాస్ట్గా వెళ్తున్న ఒక 5 minutesలో నేను హిస్టరీ కంప్లీట్ చేసేసి బైబిల్ నేను ఓపెన్ చేసేస్తాను. ఇప్పుడు రిలీజియన్స్ ఇన్ఫర్మేషన్కి వచ్చేసరికి AD 28లో అంటే యేసుప్రభు ఇంకా భూమి మీద బ్రతుకున్నప్పుడే మనకు లూకాసు వార్తలో తిబెరీ క్రైస్తవ ఏలుబడులు అని ఉంటుంది చూసారా, ఆ తిబెరీ కైసరునికి మొట్టమొదటి గుడి కట్టిన ప్రాంతం ఇదే. జనరల్గా మనము లాస్ట్ టైం వింటూ వచ్చాం ఏమని, ఈ రోమా చక్రవర్తులు తమను దేవుళ్ళుగా ఆరాధించాలి అని ఒక రూల్ తెచ్చారని. ఆ రూల్ ఎందుకు తెచ్చారంటే ఆ రూల్ తేకముందే వీళ్ళు దాన్ని అలవాటు చేశారు. వాళ్ళకి ఒక చిన్న సేవకుని తీసుకొని, అన్న నువ్వు కారులో రాకపోతే నీకు విలువ ఉండదన్న అని చెప్పండి, నెక్స్ట్ మీటింగ్ నుంచి ఏం డిమాండ్ చేస్తారు వీళ్ళు, మా కారు పంపించండి అంటారు కదా. ఏసీ రూమ్లో పెట్టి వాళ్ళు గుడిసెలో ఉన్న వాళ్ళని తెచ్చి ఏసీ రూమ్లో పెట్టి, అన్న నువ్వు ఏసీ అడగాలన్నా లేదంటే నువ్వు తగ్గించుకుని ఉంటే ఇంకా తొక్కేస్తారన్నా అని చెప్పండి. నెక్స్ట్ మీటింగ్ నుంచి ఏమడుగుతారు? ఇంట్లో తిండి ఉండదు మనోడికి, కానీ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అలా తయారవ్వడానికి అలవాటు చేసింది ఎవరు? మన వాళ్ళే. ద సేమ్ వే ఈ రోమన్ ఎంపరర్స్ కూడా వీళ్ళు కూడా నన్ను పూజించాలి అని చెప్పడానికి ఆలోచన ఇచ్చిన మహాపట్టణం ఏంటి చెప్పనా? స్మరణ పట్టణం. వీళ్ళకి పూజించడానికి మరి దేవుళ్ళు ఏమైనా లేరా అంటే చాలామంది ఉన్నారు. ఆ రిలీజియస్ ఇన్ఫర్మేషన్లో మీకు కనబడుతుంది. ఔగుస్తుకి తిబెరికి వాళ్ళ గుడి కట్టిన మొట్టమొదటి ప్రాంతం ఇది. గ్రీకు దేవత నెమెసిస్ ఇక్కడ చాలా ఫేమస్ గాడెస్గా ఉంటుంది. వాళ్ళు ఆ నెమెసిస్ని ఆరాధిస్తారు. సూర్య భగవాన్ అంటారు చూసారా, సూర్య ఆరాధన ఏమంటారు దాన్ని, సన్ వర్షిప్ చేస్తూ ఉంటారు చూసారా, వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో చాలామంది ఉంటారు. డినేషియస్ అనే గ్రీక్ దేవుని పూజించేవారు కూడా ఉంటారు. మనకిప్పుడు ఇండియాలో చదువుకు ఒక దేవత, తర్వాత ఆరోగ్యానికి ఒక దేవత, డబ్బులకు ఒక దేవత ఉన్నట్లు ఈ డినేషియస్ ఎవరు అంటే త్రాగుడికి దేవుడు. సో ఎవరైనా త్రాగుబోతులు ఉంటే ఆ త్రాగుబోతులకు దేవుడు ఎవరు అంటే మనోడే అనమాట. సో అలాంటి ఒక తెగకు సంబంధించిన వారు కూడా, అలాంటి రిలీజియన్ కూడా ఈ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో అన్నిటికంటే ప్రఖ్యాతమైన దేవత ఎవరు అంటే సైబిల్ అనే దేవత. మీకు పిక్స్ కనబడుతున్నాయో లేదు నాకు తెలియదు, చూపిస్తున్నారా? సైబిల్ అనే దేవత అక్కడ ప్రాంతంలో చాలా ఫేమస్ గాడెస్గా పిలువబడుతుంది. అండ్ ఎన్ని మందిరాలు, ఎన్ని పూజలు, ఈ పూజల వల్ల ఏదో ఒక టైంలో ప్రతిరోజు జరిగే పూజల వల్ల ప్రతి టైంలో ఆ ఆలయాలన్నీ పొగతో, ఇప్పుడు మంచు ప్రదేశంలో ఎలా అయితే ఉంటాయో పొగతో మొత్తం మంచు కప్పేస్తే ఎలా ఉంటుందో అలా పొగతో ఆలయాలను నింపబడేవంటే అంత పిచ్చి, మతాల పిచ్చి, దేవుళ్ళ పిచ్చి ఇలా ఉండేది. ఇక క్రిస్టియన్స్ దగ్గరకు వచ్చేసరికి క్రైస్తవులకు ఈ ప్రాంతంలో ఉన్న ఏకైక బద్ధ శత్రుత్వం ఎవరితో అంటే ఒకటి యూదులతో, రెండవది రోమన్స్తో. రోమన్స్ అండ్ యూదులు బాగానే ఉండేవారు, కానీ వీరిద్దరు కలిసి ఎవరి మీద పడేవారు చెప్పనా? క్రైస్తవుల మీద పడేవారు. ఇది రిలీజియస్ ఇన్ఫర్మేషన్. ఇక పాపులేషన్ దగ్గరికి వచ్చేసరికి ఆ టైంలో సుమారుగా 1.5 నుండి 2 లక్షల పాపులేషన్ వరకు ఉండొచ్చు. తర్వాత మొదటి శతాబ్ద సమయంలో యూదుల సంఖ్య ఎక్కువగా ఉండేది ఆ ప్రాంతంలో. ఇప్పుడైతే ఇంతకుముందు చెప్పినట్లుగా టర్కీ దేశంలోనే అన్నిటికంటే క్రిస్టియన్ పాపులేషన్ ఎక్కువగా ఉన్న నగరం స్మరణ నగరం. ఇక బిబ్లికల్ హిస్టరీకి వచ్చేస్తే ఈ సంఘానికి పాస్టర్ పాలికార్ప్, చాలామంది క్రిస్టియన్స్లో పాలికార్ప్ అనే పేరు పెట్టుకుంటుంటారు చూడండి, విన్నారు ఎవరైనా? పాలికార్ప్ కానీ బ్లాండీనా అని కానీ, ఇవి బిబ్లికల్ నేమ్స్ కాదు, 1st century హిస్టరీలో ఉన్న క్రిస్టియన్స్ పేర్లు, ఇవన్నీ హతసాక్షుల పేర్లు. పాలికార్ప్ అనే ఆయన ఈ సంఘానికి పాస్టర్ గారు. ఈ సంఘము బిబ్లికల్గా మాట్లాడాలి అంటే ఇది లోపరహిత సంఘం, దూషణ పాలు కాని సంఘం, గద్దింపు పొందని సంఘం, ఇది శ్రమపాలైన సంఘం, ద పర్సిక్యూటెడ్ చర్చ్ అంటారు దేన్ని. ఎఫెస్సును మనం ఏం పిలిచాం? ద లవ్లెస్ చర్చ్ అని పిలిస్తే, స్మరణను మాత్రం ద పర్సిక్యూటెడ్ చర్చ్ అని పిలుస్తాం. 7 పత్రికల్లో ఇది చిన్న పత్రిక. అండ్ సాతాను గురించి ప్రస్తావించబడిన ఫస్ట్ పత్రిక కూడా, 7 పత్రికల్లో సాతాను గురించి ప్రస్తావించిన ఫస్ట్ పత్రిక కూడా ఇదే. మిగతా 4 చోట్ల కూడా ఎక్కడెక్కడ ఉందో మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. అండ్ మేబీ పౌలు గారు తన 3వ సువార్త యాత్రలో ఈ సంఘాన్ని స్థాపించి ఉండొచ్చు. అయితే ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని ఆగి ఆలోచించాలండి. మనకు అపోస్తలిక్ ఫాదర్స్ అనేవారు విన్నారా? అపోస్తలిక్ ఫాదర్స్ అంటారు అంటే బైబిల్లో ఉన్న పాస్టర్ గారులు, బైబిల్లో ఉన్న బిషప్లు కాకుండా ఆ తర్వాత వీరు చనిపోయిన తర్వాత 2nd generation క్రిస్టియానిటీని ఆ సంఘాలను నడిపించిన వీరు కొందరు ఉన్నారు. వాళ్ళల్లో అపోస్తలిక్ ఫాదర్స్ అంటారు వాళ్ళని. అందులో ఫేమస్ పర్సన్స్ 2 ఉన్నారు. ఒకటి ఇగ్నేషియస్, తర్వాత పాలికార్ప్. ఈ ఇద్దరు గురించే ప్రస్తుతానికి నేను మాట్లాడడానికి రీజన్ ఏంటంటే ఈ ఇద్దరికి స్మరణతో సంబంధం ఉంది. ఇగ్నేషియస్ అనే ఆయన అంత్యోకయకి సంబంధించిన వాడు. అంత్యోకయ మనందరికీ తెలుసు. క్రిస్టియన్ చరిత్రలో మీరు గమనించండి, మనం ఎప్పుడైనా దేవుని చిత్తం అయితే AD 70 గురించి మనం ధ్యానిద్దాం. క్రిస్టియన్ చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు, ఒకటి AD 70 అయితే రెండవది అంత్యోకయ చరిత్ర. ఎందుకంటే క్రిస్టియానిటీ పుట్టింది యేసుప్రభు వారి రక్తం ద్వారా, కానీ క్రిస్టియానిటీని పెంచి పోషించింది ఎవరు అంటే అంత్యోకయ వారు. అందుకే బైబిల్లో ఉంటుంది కదా, అంత్యోకయలో మొట్టమొదటిగా శిష్యులు ఏంగా పిలువబడ్డారు? క్రైస్తవులు. అందుకే ద క్రాడిల్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రాడిల్ అంటే ఏంటి? ఊయల కదా. పిల్లలు పుట్టిన తర్వాత ఎక్కడ వారికి కంఫర్ట్ ఉంటుంది?
ఎక్కడ వారు పెరుగుతారు? పుట్టడం వేరు, పుట్టడం హాస్పిటల్లో పుడతారు. కానీ ఎక్కడ వారు పెరుగుతూ ఉంటారు? దేంతో మనం పెంచుతాం వారిని? క్రాడిల్ సెరిమనీ అని కూడా చేస్తూ ఉంటారు కదా, క్రాడిల్ సెరిమనీ. సో యాంటియోక్ ఈస్ మెన్షన్డ్ ఇన్ హిస్టరీ, మెన్షన్డ్ యాజ్ ద క్రాడిల్ ఆఫ్ క్రిస్టియానిటీ, అంటే క్రైస్తవ్యానికి ఊయల్లాగా పిలిచారు. ఆ ప్రాంతంలో నుంచి వచ్చిన సేవకుడిన. అండ్ చాలామంది హిస్టారియన్స్ చెప్పిన మాట ఏంటంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో యేసుప్రభు వారు చిన్నపిల్లల్ని పట్టుకొని అంటారు చూసారా, చిన్నపిల్లలు నా యొద్దకు రానివ్వండి, ఇలాంటి వారి దగ్గర దేవుని రాజ్యం అని. కొందరు ఒక కపుల్ ఆఫ్ చిన్నపిల్లల్ని పట్టుకొని ఎత్తుకొని ఆయన ముద్దాడిన సందర్భం మనందరికీ తెలుసు. ఆ చిన్నపిల్లల్లో ఒక చిన్నపిల్లోడే ఈ ఇగ్నేషియస్ అని చరిత్రకారులు చెప్పిన మాట మనకు చరిత్రలో మనకు కనబడుతుంది. అయితే స్ముర్నాలో ఏంటి ఇది అంటే, దీని గురించి స్ముర్నాకి ఎందుకు సంబంధం, ఏంటి లింక్ అంటే, స్ముర్నా సంఘానికి ఒక పత్రిక రాసాడు ఈయన. ఇప్పటికీ బర్నబా రాసిన పత్రికలు ఉన్నాయి, తర్వాత తోమా రాసిన లెటర్స్ కూడా ఉన్నాయి. మేబీ బైబిల్లో వాటిని జాయిన్ చేసి ఉండకపోవచ్చు. ఈవెన్ బైబిల్లో కూడా కొన్ని పత్రికలు ఉన్నాయి. లవోదికీయకు పౌలు గారు రాసిన పత్రిక ఉంది, అది పౌలు గారు అఫీషియల్గా చెప్పిన మాట బైబిల్లో, కానీ మనకు బైబిల్లో అయితే లేదు. సో ఉన్నాయి, చక్కగా చదివితే చాలు మనం ప్రస్తుతానికి. ఒకవేళ అన్నీ చదివేస్తే ఒక లుక్ వాటి మీద కూడా వేయాల్సిందిగా నేను సంఘాన్ని కోరుతా ఉన్నాను. తర్వాత మనము యెహోషువ గ్రంథాన్ని చదివేటప్పుడు, సూర్యుడా నీవు అయ్యాలోను గిబియోన్లో ఆగిపోము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము అని చెప్పి ఈ కార్యాలన్నీ ఒక గ్రంథంలో రాశాడు అని ఉంటుంది. ఏ గ్రంథం అది? యాషారు గ్రంథంలో రాశాడు. యాషారు గ్రంథం బైబిల్ అంతా మీరు చదివినా ఎంత ఎతికినా ఆ గ్రంథం మనకు కనబడదు. అంటే బిబ్లికల్లీ, అఫీషియల్లీ ఆర్ అన్అఫీషియల్లీ చాలా పత్రికలు, చాలా గ్రంథాలు అయితే ఉన్నాయి. బట్ దేవుని చిత్తం ఏంటో 66 పుస్తకాలు మనకి ఇచ్చాడు. ఒకవేళ ఇవన్నీ చదివేసి ఆరితేరిపోతే దాన్ని కూడా ఆరేయడానికి మీరు వెళ్ళండి. లేదు మాకు ఇది చాలు అనుకుంటే చాలు అని దీంతోనే సంతృప్తి చెందండి. ఏదేమైనా సరే ఇది మాత్రం ముందుకు కంప్లీట్ చేయండి. లేదంటే మీరే కొత్త పత్రిక రాసేసి మళ్ళీ క్రైస్తవ్యాన్ని చెడగొట్టే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. కాబట్టి విషయంలో జాగ్రత్త. అయితే స్ముర్నా సంఘాన్ని ధైర్యపరుస్తూ ఒక మంచి పత్రికను రాశాడు. అది మాత్రమే కాదు, కానీ రోమా ప్రాంతానికి ఈయన చంపడానికి తీసుకెళ్లేటప్పుడు స్ముర్నా ప్రాంతం ద్వారా వెళ్తూ సంఘాన్ని బలపరిచి వెళ్ళిన ఒక మంచి పాస్టర్ గారు ఈయన. ట్రేజన్ అనే, ఇంతకుముందు చూపించినట్లుగా ఆయన చెప్పినట్లుగా, ట్రేజన్ అనే ఒక ఎంపరర్, రోమన్ ఎంపరర్ చేతిలో ఈయన హతసాక్షిగా మారిపోయారు. ఈయన చనిపోతూ ఒక మంచి మాట అంటారు. నిజంగా ఈ మాట మనం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. ఏంటంటే, నేను క్రీస్తు యొక్క గోధుమ గింజను క్రూర మృగాల దంతాలలో పడి పిండిగా మారి శుద్ధమైన రొట్టెగా నేను మార్చబడుతున్నాను. చూడండి ఎంత తీవ్రతతో మాట్లాడే మాట. శ్రమలు వస్తే పారిపోయే లాంటి జీవితాలు మనవి. వర్షం వస్తే పారిపోతాం మనం కదా. వాతావరణ శాఖ వాళ్ళు మేఘాలు ఉన్నాయి భయపడకండి వర్షం రాదని చెప్పినా, లేదు నీకంటే నాకు బాగా తెలుసు ఈరోజు వర్షం వస్తుంది నేను సంఘానికి వెళ్ళను అంటాం మనం కదా. కానీ చంపుతూ ఉన్న ఎంత మంచి లైన్ చూడండి, ఎంత అనుభవాల్లో నుంచి వచ్చిన మాట ఏంటంటే, నేను క్రీస్తు యొక్క గోధుమ గింజను క్రూర మృగాల దంతాల్లో పడి నేను పిండిగా మారిపోయి, ఎలా మారిపోతున్నంట, శుద్ధమైన రొట్టెగా నేను మారుతాను. ఈవెన్ బిల్లీ గ్రహం గారు చనిపోయేటప్పుడు కూడా ఆయన అన్న మాట ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత మీరు ఎవరు ఏడవకండి, బికాజ్ ఐఎమ్ జస్ట్ చేంజింగ్ మై అడ్రస్. నేను ఇక్కడ ఉండేవాడిని, ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాను. చూసారు, దేవుణ్ణిలో నిలకడగా బ్రతికినోడికి ఒక ధీమా ఉంటుంది మరణం దగ్గర. మనకి ఏదైనా గుండెపోటు వచ్చినట్టు ఉందనుకోండి, భయం వేసేస్తుంది. భయం వేసిందంటే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఏదో పాపం ఉందని అర్థం కదా. ఏదైనా కాలు ఇరిగినా, చెయ్యి ఇరిగినా, యాక్సిడెంట్ అని మనకు భయం అవుతుందంటే ఏదో మన ఫ్యూచర్ మీద మనకు ఒక భయం ఉంది అని అర్థం. కానీ వీళ్ళు చనిపోయేటప్పుడు చూడండి, మీరు భయపడకండి. పౌలు గారిని అంటారు, నువ్వు యెరూషలేముకి వెళ్తే చచ్చిపోతాను, వీళ్ళు ఏడుస్తావు అంటే ఈయన అంటాడు, లేదు నా క్రీస్తు కోసం నేను చావడానికైనా సిద్ధం కదా. మీరు కొడతారు అంటున్నారు, నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధం. అంటే దేవుణ్ణి నమ్మిన వారు, దేవునిలో పరిపూర్ణంగా ఉన్నవారు, ఒక మరణం సంభవించే కొద్ది వారిలో సంతోషం అధికమవుతుంది తప్ప వారిలో దుఃఖము కానీ భయము కానీ ఏమీ ఉండదు. మనం కూడా అలాంటి ఆధ్యాత్మిక స్థితికి చేరాలని ప్రార్థన చేయండి. ఇక స్ముర్నా సంఘానికి వచ్చేసి పాస్టర్ గారు పాలికార్ప్ గారి గురించి కొన్ని మాటలు చెప్పాలి. ఈయన పాస్టర్ ఆఫ్ స్ముర్నాగా పిలువబడ్డారు. ఈయన యోహాను, ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారి శిష్యుల్లో ఒక శిష్యులైన అపోస్తలిక్ ఫాదర్స్లో ఒక ఫాదర్గా ఒకరిగా పిలువబడ్డారు. ఈయన డాక్టిసిజంని ఖండించాడు. డాక్టిసిజం అంటే ఏంటి అని అంటే, ఒక రకంగా చెప్పాలంటే యేసు ప్రభువు వారు సంపూర్ణ దేవుడు కానీ సంపూర్ణ మానవుడైతే, నేను ఈ మాట ఈ ప్రస్తుతానికి అనొచ్చో లేదో నాకు తెలియదు కానండి, ఈ మధ్యకాలంలో డిబేట్లు జరుగుతూ ఉన్నాయి. అందులో రీసెంట్గా నేను ఒక మాట విన్నాను. ఏంటంటే, యేసయ్య శరీరం కూడా కనీసం ఈ సంతతిలో నుంచి రాలేదు అని అన్నారు. అది నాకు ఎలానో నాకు మరి అర్థం కాలేదు. ఇప్పుడు నేను నా తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు డెఫినెట్లీ బై ఎనీ ఛాన్స్ నా తల్లి రక్తం నాలోంచి మిస్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? లేదు. ఇప్పుడు నేను నా ఆత్మ పరలోకం నుంచి వచ్చినా కానీ నా శరీరం ఎక్కడి నుంచి వస్తుంది? శరీరం అయితే పరలోకం నుంచి రాదు కదా. వస్తుందా? బైబిల్ నేను అడుగుతున్నా, నాకు డౌట్. శరీరం అయితే పరలోకంలో మ్యానుఫ్యాక్చర్ అయినట్టుగా బైబిల్లో నో ఎవిడెన్స్. ఆ శరీరం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా దేవుడు ఏదైనా చేశాడు తప్ప పరలోకంలో అయితే చేయలేదు.
మరి ఈ బోధ ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే తెలియదు, కానీ ఆత్మ పరలోకం నుండి వచ్చింది, శరీరము కూడా పరలోకం నుండి వచ్చింది. ఆయన దావీదు సంతానములో ఒకనిగా పిలువబడ్డాడు అంతే తప్ప దానికి దీనికి ఏ సంబంధం లేదు అనేవారు కూడా ఉన్నారు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఆయన వచ్చాడు. ఆయన కంప్లీట్ గాడ్ ఎంత వాస్తవమో కంప్లీట్ మ్యాన్ అనేది కూడా అంతే వాస్తవం. ఒకవేళ పార్న్ అడిక్షన్ నన్ను బలహీనపరచగలదు అయితే ఆయనను కూడా గలదు, కానీ ఆయన పడలేదు. త్రాగుడు అనేది మనిషిని పడేయగలదు అయితే ఆయన్ని కూడా పడేయగలదు, కానీ ఆయన పడలేదు. అంటే నేను ఏం చెప్తున్నానంటే మనల్ని ఏదైతే పడేసే అవకాశం ఉందో ఆ ప్రతి అవకాశానికి ఆయనను పడేసే అవకాశం కూడా ఉంది, కానీ ఆయన పడ్డాడా? దట్ మేక్స్ హిమ్ గ్రేట్. ఏది ఆయన తాకలేకుండా నేను గొప్ప అంటే ఎట్లా? అంతే కదా. నేను ఏ ఎగ్జామ్ రాయకుండా నిన్న కోటేషన్ చెప్తున్నాడు, కోటేషన్ ఎవరో చెప్తా ఉన్నారు, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని ఒక ఆయన అన్నాడంట. వారు నీకెట్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని అంటే బాగా చదవడంట, ఏమి చేయడంట, అసలు చక్కగా మనోడికి పొట్టకొస్తే అక్షర ముక్కలు కూడా రావంట, ఏది రాదంట. వాడు ప్రోగ్రెస్ కార్డు తెచ్చేసి నేను ఫస్ట్ ర్యాంక్ అన్నాడంట. అందరికీ డౌట్ వచ్చిందంట. వస్తుంది కదా మరి, మన నీట్లో కూడా చాలా మందికి ఫస్ట్ ర్యాంక్ వస్తే డౌట్ వచ్చింది. మరి ఎప్పుడు రాని ఆనుమత్యాలు సడన్గా మెయిన్ ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చారంటే మరి ఏంటి డౌట్ రాక ఏమవుతుంది చెప్పండి? డౌట్ వచ్చిందంట. ఎట్లా రా ఫస్ట్ ర్యాంక్ వచ్చా? ఇంతకు మీ క్లాస్లో ఎంతమంది ఉంటారు అంటే 2 అన్నాడంట. మరి ఆడికే ర్యాంక్ ఆడికి మార్క్స్ వచ్చినాడు, ఆడు రాలేదన్నాడంట. ఏ కూడా లేదు ఇంకా. ఇప్పుడు చెప్పండి, వీడు నిజంగా ఫస్ట్ ర్యాంకరా? ఇప్పుడు యేసయ్యని ఏ సాతాను తాకలేకుండా, ఏ శ్రమ శోధించలేకుండా, ఏ ఇబ్బంది ఆయన ఏమంటారు షాటర్ చేయలేకుండా నేను అన్ని పాపాలు జయించానంటే డస్ దట్ మేక్ ఎనీ సెన్స్? అన్ని మనిషిని పడేయగలిగే అన్ని పడేయడానికి ట్రై చేసినా ఆయన మాత్రం స్థిరంగా నిలబడ్డాడు. దాట్ మేక్స్ హిమ్ వెరీ గ్రేట్. మనుషులతో కంటే ఈయన ఏంటి గ్రేట్ అంటే అన్ని శోధించబడ్డానికి అన్ని అవకాశాలున్నా దేంట్లో పడిపోకుండా. అపవాది వచ్చాడు, జీవబ్రహ్మాన్ని చూపించాడు, పడిపోయాడా? ఆస్తులు అంతస్తులు చూపించాడు, పడిపోయాడా? ఆకలిని చూపించాడు, పడిపోయాడా? పడిపోలేదు. అది యేసుప్రభువు వారి యొక్క గొప్పతనం. ఈ డాక్టిసిజం మీద ఆయన భయంకరమైన ఏమంటారంటే యుద్ధాన్ని చేశాడు. తర్వాత ఇంకో విషయం చెప్పాలి అంటే ఇంపార్టెంట్ ఒక ఈవెంట్ ఉంది ఈయన జీవితంలో, పాలికార్ప్ జీవితంలో. ఏంటి అని అంటే ఈయన అండ్ ఇగ్నేషియస్ కలిసి రోమా ప్రాంతానికి వెళ్ళి ఈస్టర్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి అనే దాని మీద ఒక చర్చ పెట్టారు. ఎలా అయితే అపోస్తలుల కార్యంలో ఒక చిన్న చర్చ జరుగుతుందో 15వ అధ్యాయం ఆ సందర్భంలో మీకు తెలుసు కాబట్టి చెప్పట్లేదు, వీరు కూడా ఈస్టర్ ఎప్పుడు చేసుకోవాలి అనే దాని మీద ఒక చిన్న చర్చను ఏర్పాటు చేసి క్రైస్తవ్యానికి ఒక మంచి ఏమంటారు ఒక మంచి అవుట్పుట్, ఫైనల్గా ఒక మంచి అవుట్పుట్ ఇవ్వాలి అని, మంచి ఆన్సర్ ఇవ్వాలని ప్రయత్నం చేశారు. ఎందుకనంటే వెస్టర్న్ చర్చెస్ అన్ని వాటికి ఉన్న అలవాటు ఏంటంటే వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే పాస్ ఓవర్ అయిపోయిన తర్వాత, పస్కా అయిపోయిన తర్వాత వచ్చే ఫస్ట్ ఆదివారం ఈస్టర్ అనేవాళ్ళు. ఎవరు? వెస్టర్న్ చర్చెస్. ఈస్టర్న్ చర్చెస్కి వచ్చేసరికి లేదు, నీసాన్ 14 పస్కా, ఆ రోజే మాకు ఈస్టర్ అని వీళ్ళు ఇలా చేసేవాళ్ళు. సో ఇది కాదు అది కాదని చెప్పేసి ఏది కరెక్టో తేల్చుదని రండి అని ఇగ్నేషియస్తో పాటు వెళ్ళి ఏది సరైన ఈస్టరో తెలియజేసి ఇప్పుడు మనం ఏదైతే పాటిస్తున్నామో అదే సరైన ఈస్టర్గా వారు బోధించడం జరిగింది. అయితే ఈయన కూడా ఒక పత్రిక రాశారు. మాసిదోనియాలోని ఫిలిప్పి అనే ప్రాంతానికి ఈయన ఒక పత్రిక రాశారు. తర్వాత వ్యాలెన్స్ అనే గ్రీడీ అంటే అత్యాశ కలిగిన ఒక సంఘ పెద్దను హెచ్చరించడం మాత్రమే కాదు, నువ్వు మారాలి లేదంటే బాగోదు అని చెప్పి హెచ్చరిక జారీ చేసిన పాస్టర్ గారు ఈయన. నేను ఇక్కడ ఉన్న మన వాళ్ళందరికీ చెప్తున్నాను, రేపొద్దున దేవుడు మిమ్మల్ని పిలుచుకున్న తర్వాత, దేవుడు మిమ్మల్ని సేవలోనికి ఆహ్వానించిన తర్వాత, మిమ్మల్ని ఒక సంఘానికి పాస్టర్గా ఎవరైనా నియమించుకోవాలని ఆశ ఉంటే దేవుని పిలుపుని బట్టి మీరు వెళ్తే అక్కడ సంఘ పెద్దలు కానీ, అక్కడ డబ్బు ఇచ్చేవారు కానీ, అక్కడ మీతో ప్రేమగా ఉండేవారు కానీ, వారు ఏ తప్పిదము చేసినా మీరు ఖచ్చితంగా వాక్యపు వెలుగులో దాన్ని ఖండించాల్సిందే. ఖండించడం అంటే బూతులు తిట్టడం కాదండి, బూతులు తిట్టడం కాదు. నన్న పాట బాగా పాడలేదు, బాగా నేర్చుకోనరా, ఇది కూడా ఖండించడమే. అసెంబ్లీలు మీరు వింటారు, అసెంబ్లీ స్పీచెస్ వింటూ ఉంటారా? వీళ్ళు ప్రతిపక్షం ఒకటి అంటారు, అధికార పక్షం ఒకటి అంటారు, తిట్టుకుంటూ ఉంటే మధ్యలో ఒక ఆయన లేస్తాడు పానకంలో పొడకలాగా, అధ్యక్ష నేను దీన్ని ఖండిస్తున్నా అంటాడు. అంత తప్పరే ఎమ్మెల్యే నువ్వు రారా బయట చూస్తే అంత తెలుసని ఎలా వస్తున్నారు అని చెప్పేసి బూతులు తిట్టాడు కదా. అంటే నేను దీన్ని కాదు అని చెబుతున్నాను అని చెప్పడం కూడా ఖండించడమే. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నేను చాలామంది పాస్టర్స్ని చూశాను. కొందరు పాస్టర్స్ ఎలా ఉంటారంటే జనరల్గా ఓన్ సంఘాలు ఉంటే ఇలాంటి బాధ ఉండదు. కానీ కొందరు సంఘాల్లో, కొందరు పాస్టర్లు ఎలాంటి సంఘాల్లో ఉంటారంటే జీతానికి పనిచేస్తూ ఉంటారు. అంటే సంఘ పెద్దలు హవా ఎక్కువ నడుస్తూ ఉంటుంది, పాస్టర్ గారిని పెట్టుకొని నెలకి ఇంత జీతం అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, పాస్టర్ గారు ఒకవేళ అయ్యా మీరు తాగొద్దయ్యా, అయ్యా మీరు ఇలా ఉండకూడదయ్యా అని చెబితే మీరు వెళ్ళిపోండి, మీకు ఇంకా శాలరీ ఇవ్వము, నెక్స్ట్ మంత్ నుంచి మీరు రాకండి అని చెప్పేస్తారు. దానికి భయపడి సంఘ పెద్దలు ఏమైనా చేసినా కానీ, లేదా డబ్బిచ్చేవారు ఏమైనా తప్పిదం చేసినా కానీ వాళ్ళని పాయింట్అవుట్ చేయకుండా
మంచి స్మూత్గా వారికి చెబుతూ వాళ్ళు ఏం చేసినా చూడకుండా ఇది అజ్ఞాన కాలం అన్నట్టుగానే చూచి చూడకున్నట్టుగా ఊరుకుండే స్వభావం కొందరి పాస్టర్స్లో ఉంటుంది. రేపొద్దున మీరు అలాంటి సంఘాలకు వెళ్తే డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా, వాళ్ళు మిమ్మల్ని నెక్స్ట్ వారం పిలిచినా పిలవకపోయినా, వాళ్ళు మిమ్మల్ని ఎల్లగొట్టడం కాదు, ఆ సంఘాన్ని దేవుడు ఎల్లగొడతాడు తర్వాత. సో డబ్బు వాళ్ళు ఇచ్చేది కాదు మీకు. దేవుని మీరు మనం నమ్ముకొని ఉంటే ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో తలదించుకునే పొజిషన్కి తెస్తాడు. చెప్పండి. సో రేపు పొద్దున ఎవరైనా సరే ఇలాంటి పనులు చేస్తే వెంటనే చెప్పండి. వాళ్ళు ఎంత మంచి స్పాన్సర్ అయినప్పటికీ పర్లేదు, వాళ్ళ సంఘ పెద్దలైనప్పటికీ పర్లేదు, మళ్ళీ పిలవకపోతే దేవుడు వేరే చర్చి మీకు అప్పగిస్తారు. కానీ చెప్పాల్సిన విషయం ఎవరి మీద ఉంది? మన మీద ఉంది కదా. లేవియాకాండంలో దేవుడు అంటాడు, ఏమంటే చెప్పనా, నరపుత్రుడు, ఒకవేళ ఎదుటవారు చేసే తప్పిదం నువ్వు ఒకవేళ వారికి చెప్పకపోతే, నువ్వు చెప్పనందుకు ఆ తప్పిదం నీ మీద మోపుతానంటాడు. ఎవరైనా తాగుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ధర్మాన్ని తాగుతున్నాడు అనుకోండి, తాగుతున్నాడు అనుకోండి, నాకు ధర్మాన్ని ఇష్టం కాబట్టి, లేదా ఆయన నాకు స్పాన్సర్ అనుకోండి, నెలకి మంచి 20,000 ఎంత పంపిస్తున్నాడు అనుకోండి, ఎందుకు వచ్చిన గొడవలే, ఆయన తిడితే మళ్ళీ ఇప్పుడు 20,000 బొక్క నాకు అని చెప్పేసి ధర్మన్న ఇది వద్దు కానీ వేరే బ్రాండ్ దాకా అది బాగుంటుందని చెప్పాను అనుకోండి, నేను పాస్టర్ని కాదు కదా. ఇప్పుడు ఒక పాస్టర్గా నేను చేయాల్సింది ఏంటంటే, ఒక మంచి సేవకునిగా నేను చేయాల్సింది ఏంటి అంటే, అన్న మీరు తాగుతున్నారు, మీరు డబ్బులు ఇచ్చినా పర్లేదు, మీరు ఇవ్వకపోయినా పర్లేదు, మీరు తాగుతున్నారు, అది తప్పు బిబ్లికల్గా అని అన్నకు నేను చెప్పేయాలి. అలా చెప్పకపోతే నేను తాగకపోయినా నేను కూడా ఎవరిని అవుతాను? త్రాగుబోతూనే అవుతాను. ఇది దేవుడు పెట్టిన బిబ్లికల్ రూల్. సో ఇతను ఈ పాస్టర్ గారు మాత్రం చాలా మంచి పాస్టర్ గారు. నేను చాలామంది సంఘస్థులు కూడా నేను చెప్పే మాట ఏంటంటే, చాలామందికి సంఘస్థుల్లో, చాలామంది క్రిస్టియన్ సంఘస్థుల్లో చాలామంది నేను చూసిన ఒక చెడ్డ బిహేవియర్ ఒకటి ఉంది. ఈ సంఘంలో పాస్టర్ గారు ఏదైనా అన్నారనుకోండి, వేరే సంఘానికి వెళ్ళిపోతారు. ఆ సంఘంలో పాస్టర్ గారు ఏదైనా అన్నారనుకోండి, ఇంకో సంఘాన్ని చూసుకుంటారు. ఇలా తిరుగుతున్న జంపింగ్ ర్యాబిట్స్ ఉంటారు చూసారా, ఇక్కడ నుంచి ఎగిరి అక్కడ పడి, అక్కడ నుంచి ఎగిరి ఇక్కడ పడి, ఈ ర్యాబిట్స్ జీవితం చూడండి, ఎక్కడ కూడా కుదురుగా ఉండరు వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం కూడా చూడండి, ఏ శాంతి సమాధానం లేకుండా ఉంటారు. కుటుంబ పరిస్థితులు కూడా చూడండి, ఏ శాంతి సమాధానం లేకుండా ఉంటారు. వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటంటే, మీరు మారుతుంది సంఘ పేర్లే తప్ప దేవుని జోన్లో నుంచి మీరు మారట్లా, పాస్టర్ గారి జోన్ నుంచి జస్ట్ మారిపోతున్నారు అంతే తప్ప ఈ సంఘమైనా ఆ సంఘమైనా ఈ సంఘమైనా ఎవరిది? దేవుంది. సో ఎప్పుడైనా ఒక పాస్టర్ గారు మనలో ఉన్న తప్పిదాలు చెబితే మనం అనుకోవాల్సిన మారాల్సిన సంఘాలు కాదు, ఏం మారాలి? మన ప్రవర్తన మారాలి, మన మనసును మార్చుకోవాలి. అయ్యో చెప్పించుకునే పొజిషన్లో నేను పడిపోయానే, ఇలా ఉండకూడదు, పాస్టర్ గారు నేను మారిపోతానని వెంటనే మన మార్పును చూపించే వారిగా ఉండాలి. అలాంటి వారిగా మనం ఉంటే దేవుడు ఖచ్చితంగా మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఇక ఈ పాస్టర్ గారు ఎలాంటి వారంటే, మంచి ప్రవర్తన, మంచి జ్ఞానం కలిగిన వారు. AD 155లో జరిగిన అథ్లెటిక్ ఫెస్టివల్లో ఈయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ ఎందుకు చేశారు చెప్పమంటారా? ఈ సంఘానికి శ్రమలు ఎక్కువ, ద పర్సిక్యూటెడ్ చర్చ్ అని పిలుస్తారు జనరల్గా. అయితే ఈ సంఘంలో 12 మంది శిష్యులని తీసుకెళ్ళి భయంకరమైన శ్రమలు, ఎలాంటి శ్రమలు అంటే, ఒక ఆడిటోరియం లాంటి దాంట్లో, ఒక థియేటర్ దాంట్లో వీళ్ళు నేసేసి చుట్టూ చూస్తూ ఉంటారు. మధ్యలో సింహాలకో లేదా తోడేళ్ళకో ఆహారంగా వాళ్ళు నేసేస్తారు. వేసేసి వీళ్ళు హ్యాపీగా క్లాప్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది ఒక ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది స్మరణ ప్రాంతంలో. ఆనవాయితీగా కట్టెలతో కాల్చేయడం కానీ, లేదా లెదర్ని బాడీకి చుట్టేసి ఎండలో పడేస్తారు. సో ఆ ఎండ ఎక్కువయ్యే కొద్దీ, ఎక్కువయ్యే కొద్దీ లెదర్ అంతా అలా గట్టిగా మన అందరినీ కంప్రెస్ చేసేసి బోన్స్ ఇరిగి ఊపిరాడకుండా చచ్చిపోతారు. ఇలాంటి పరిస్థితుల్లో శిష్యులను ఎవరు దొరికితే వాళ్ళని తీసుకొని వస్తూ ఉంటే, ఎవరో ఒక మహాజ్ఞాని అన్నారనమాట, అరే ఇది కాదురా భయ్, శిష్యులను కాదు వీళ్ళని తయారు చేసే నాయకుడిని చంపుదాం అన్నారు. అసలు ఆ నాయకుడిని చంపాలన్న ఆలోచన అప్పటికి స్మరణకు రాలేదు. ఎవరో ఇచ్చారు మహాజ్ఞానులు. ఆ జ్ఞానం ఏమన్నాడంటే, ఇలా 12 మందిని 10 మందిని ఎప్పుడు ఎలా తెస్తాము, ఇలాంటి వాళ్ళని కాదు కానీ తయారు చేసేది ఎవరో చెప్పండి, ఆయన్ని పట్టుకుందాం అని చెప్పారు. అలా తయారు చేసేది ఎవరు అని సెర్చ్ చేస్తే గూగుల్ సెర్చ్లో దొరికిన రిజల్ట్ ఏంటంటే పాలికార్ప్. వెంటనే ఆయన తీసుకొని రాగానే, మేబీ ఆయన పెద్దోడు కాబట్టి రోమన్ చక్రవర్తి అంటాడన్నమాట ఒక మాట, అయ్యా నీ వయసుకు నేను గౌరవం ఇస్తున్నాను, నేను శిక్షించాను, కానీ యేసయ్య నిజమైన దేవుడు కాదు, ఆ 4 తిట్లు తిట్టేసి వెళ్ళిపో, నేను నీకు క్షమాపణ ఇచ్చేస్తాను, నీకు లైఫ్ ఇచ్చేస్తాను, వెళ్ళిపో అన్నప్పుడు ఈయననే ఒక మంచి మాట ఏం చెప్పనా, 86 సంవత్సరాలు సార్, 86 సంవత్సరాలు నా దేవుడు నన్ను కాపాడాడు. ఇప్పుడు ఆయన నామాన్ని బట్టి నేను నిజంగా హింసించబడుతున్నప్పుడు, ఎన్ని నాళ్ళు కాపాడిన నా దేవుడు చెడ్డవాడు నేను పలకలేను. మీకు మహా అంటే ఏం చేస్తారు, చంపుతారు కదా, చంపేసుకోండి అని చెప్పారు. నీకు పిచ్చా అంటే, అవును నాకు పిచ్చే, ఏసే అంటే పిచ్చే అని చెప్పాడు. వెంటనే కట్టెలని పేర్చారు. మన దరిద్రానికి ఆ కట్టెలు మోసింది ఎవరంటే యూదులు. రోమన్స్ చంపుతా ఉంటే ఆ కట్టెల సహాయం తెచ్చింది ఎవరంటే యూదులు. ఆ కట్టెలు మోసేసి చుట్టూ పేర్చేసి దాని మీద ఆయన పెట్టేసి లైటప్ చేశారు. అయితే దేవుని ఆశ్చర్యక్రియ ఏం చెప్పనా, ఆ ఫైర్ అంతా ఆయన చుట్టూ తిరుగుతుంది కానీ ఆయన తాకట్లేదంట. ఫైర్ అంతా ఆయన చుట్టూ తిరుగుతుంది, బట్ ఆయన తాకట్లేదు. తాకకపోయేసరికి ఇలా అయితే పనయ్యేలా లేదని చెప్పేసి ఒక బల్లెం తీసుకొని పొడిచి చంపేశారు.
ఈయననే. మొత్తానికైతే హతసాక్షిగా చనిపోయాడు. ప్రారంభంలో ఉన్న ఈ సంఘానికి సంబంధించిన ఇద్దరు పాస్టర్ గారు కూడా హతసాక్షులుగా మారిపోయారు. అందుకే టెర్టులియన్ అని ఒక చరిత్రకారుడు అంటాడు, ఏమని అంటారు చెప్పనా, బ్లడ్ ఆఫ్ మార్టర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. అంటే హతసాక్షుల రక్తమే సంఘానికి విత్తనం లాంటిది అని. ఈరోజు శ్రమల్లో మనం ధైర్యంగా నిలబడితే రేపొద్దున అనేక మందికి మనము ఆశ్చర్యకరమైన మాదిరిగా మనం అందరం ఉంటాం. కాబట్టి మనమందరం కూడా చాలా జాగ్రత్తగా ఉందాం. ఇది సంఘానికి సంబంధించిన హిస్టరీ. ఇక దీన్ని పక్కకు పెట్టేస్తే ప్రకటన గ్రంథాన్ని ఓపెన్ చేద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూద్దాం. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. నేను ఒకసారి చెప్పినట్లు గుర్తు, ప్రతి సంఘానికి సంబంధించిన ఇంట్రడక్షన్ ఆ సంఘానికి చాలా 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 ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఈ సంఘము ద పర్సిక్యూటెడ్ చర్చ్ కాబట్టి, శ్రమల్లో ఉన్న సంఘం కాబట్టి, చనిపోబోతున్న సంఘం కాబట్టి, అంటే ప్రతి ఒక్కరి ప్రాణాలు వారు కోల్పోబోతున్నారు కాబట్టి ఆయన తనకు తానుగా ఇస్తున్న ఇంట్రడక్షన్ అని చెప్పన, మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు. చాలామంది యేసుప్రభు వారి గురించి మాట్లాడుతూ 3 మేకులు పీక్కోలేనోడు ఆడేం దేవుడురా అని అంటారు. నిజంగా తిరిగి మనం మాట్లాడితే ఏం సమాధానం చెప్తారు? సరే 3 మేకులు పీక్కోలేనోడు ఏం దేవుడు అంటున్నారు, సచ్చిలేవునోడు ఏం దేవుడు అని అడగండి ఒకసారి. నేను చస్తుంటేనే, వాళ్ళు చస్తుంటేనే కదా. నేను చచ్చిపోతే నాకు ఒక సమాధి ఉంది, ఆయన చచ్చిపోతే ఆయనకు ఒక సమాధి ఉంది. నేను లోపల కుళ్ళిపోయి ఉన్నా, ఆయన లోపల కుళ్ళిపోయి ఉన్నాడు. ఇక నాకు ఆయనకి తేడా ఏంటి భయ్ అడిగితే? ఎక్కడ ముఖం పెట్టుకుంటారు? సో దట్ ఎప్పుడైనా గమనించండి, మనం ఒక ప్రశ్న అడిగేటప్పుడు ఆ ప్రశ్న అడిగే అర్హత మనకు ఉందా అని కూడా మనం ఆలోచించాలి. అంతే కదా. నేను కర్రెగా ఉండి ఎందుకు ఇంత కర్రెగా బతుకుతున్నా, ఎందుకు నేను బతుకు అన్నాను అనుకోండి, అసలు ఆ మాట అనే అర్హత నాకుందా? లేదు కదా. సో నా షర్ట్లన్నీ చినిగిపోయి ఉండి నీ షర్ట్ చినిగిపోయింది. మీరు ఎంతమంది చూసారు లేదో నాకు తెలియదు, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రి జాన్ వెస్లీ గారిది ఒక షార్ట్ ఫిలిం ఉంటుంది చిన్నది. ఏం చేస్తాడంటే ఓ పిచ్చోడు ఉంటాడు, దారిలో వెళ్ళే వాళ్ళందరూ షర్ట్ చిన్న చిరిగిపోయి ఉంటుంది చూసారా, దాన్ని చూసి నవ్వుతూ ఉంటాడు అనమాట. వెకిలిగా నవ్వుతూ నీ షర్ట్ చినిగిపోయింది అని అంటాడు. సీన్ కట్ చేస్తే వాడు వెనక్కి తిరగగానే వాడు వెనక్కి షర్ట్ ఏముండదు, వెనక్కి షర్ట్ ఏముండదు. అంటే ఒక మాట మనం అనాలంటే రేపొద్దున మళ్ళీ తిరిగి ఒక మాట అంటే ముఖం ఎక్కడ పెట్టుకోవాలనే కన్సర్న్ ఉండాలి మనకి కదా. చాలామంది బైబిల్ను చదివి మీ లోతు ఏం చేశాడో బైబిల్లో చూసి చెప్పండి అని అంటారు. ఇదే మాట అక్కడ వాళ్ళ గ్రంథాల్లో ఉన్నాయి ఏమున్నాయో డైరెక్ట్గా చెప్తే ఏం చేస్తారు చెప్పండి? ఎక్కడ పెట్టుకుంటారు ముఖాన్ని కదా. కాబట్టి నేను చెప్పే విషయం, లైవ్లో వింటున్న వాళ్ళకు కూడా చెప్పే విషయం ఏంటంటే, రేపు పొద్దున ఎవరైనా సరే, అది హైందవులు కానీ ముస్లిమ్స్ కానీ, బైబిల్ని క్వశ్చన్ చేసేటప్పుడు ఫస్ట్ మీ గ్రంథాలు బాగా చదువుకోండి. ఇక్కడ క్వశ్చన్ చేయడానికి ఈ క్వశ్చన్స్ అక్కడ వేసుకోండి ఒకసారి. నాకు అర్హత ఉందా లేదా ఇదంతా చూసుకొని ఎస్ అర్హత ఉంది అనుకుంటే అడగండి. పొరపాటున అడిగేశారనుకోండి, రేపు పొద్దున ఎవరైనా ఇలా అంటే తర్వాత ఇబ్బంది పడేది ఎవరు? క్రిస్టియన్స్ కాదు, అడిగినవారు. సో మనం కూడా యేసుప్రభు వారి గురించి ఎంత ఇంట్రడక్షన్ చూడండి. మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఎంత చక్కని ఇంట్రడక్షన్ అంటే, నాకు తెలిసి ప్రపంచంలో ఎవ్వరికీ లేని ఇంట్రడక్షన్ ఇదే. జనరల్గా చెప్పే ఇంట్రడక్షన్ ఎవరి గురించి అయినా రేపొద్దున నేను చనిపోతే ఫోటో వేసేసి డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్, అంటే ఫస్ట్ ఏ మనిషి గురించి అయినా రాసేటప్పుడు ఏం చెప్తారు చెప్పనా, బ్రతికి చనిపోయిన వాడు. కానీ యేసయ్య గురించి మాత్రం చూడండి, ఈ పత్రిక ఏం చెప్తుందో, చనిపోయి బ్రతికినవాడు. ఎంత అద్భుతం చూడండి యేసయ్య లైఫ్. అసలు మనందరి పేర్లు రాసుకోండి, ఆదాము నుండి ఇంతవరకు చనిపోయిన ప్రతి ఒక్కరు, ఇంతవరకు బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు బ్రతికి చనిపోయినవారు. కానీ యేసయ్య చనిపోయి బ్రతికినవాడు. ఆయన చెప్తున్నా చచ్చిపోయాను తిరిగి లేచాను కాబట్టి చెప్తున్నా అని తన గురించి తాను ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటున్నాడు. చాలా మంచి ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాడు. కాబట్టి ఈ ఇంట్రడక్షన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏం చెప్పనా, భూమి ఆకాశాలకు కాలానికి నిత్యత్వానికి తిరుగులేని ఏకైక ఏలిక యేసు ప్రభువారు అనే విషయం మనకు అర్థమవుతుంది కదా. చనిపోయి తిరిగి లేచిన వాడనే మాటలో ఎంత డెప్త్ ఉంటుందంటే, నేను కాలానికి అతీతమైన వాడిని, శక్తులకు అతీతమైన వాడిని, భూమి ఆకాశాలకు అతీతమైన వాడిని, ఏ సుపీరియర్ పవర్ కూడా నా ముందు పని చెయ్యదు అని చెప్పడంతో పాటుగా, ఈ ప్రపంచ దేశాలన్నీ నా ముందు సముద్రం ముందున్న జస్ట్ ఒక డ్రాప్లెట్ ఆఫ్ వాటర్ లాంటివి అని చెప్పకనే యేసుప్రభు వారి ఔన్నత్యాన్ని ఈ సంఘంలోని ఇంట్రడక్షన్ పార్ట్లో మనకు కనబడుతుంది. సో ఈయన చెప్తున్న మాట, మీరు అనుభవిస్తున్న ప్రతిదీ నేను అనుభవించాను కాబట్టి భయపడకండి, నా మాటలు వినండి అని చెప్తున్నాడు. ఏం చెబుతున్నాడు చూద్దాం. 9వ వచనం, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును,
అయినను నీవు ధనవంతుడివే. ఓ మాట చెప్పనా, చాలామంది ఈ మధ్యకాలంలో క్రైస్తవ బోధలు ఎలా ఉన్నాయంటే దేవుణ్ణి నమ్ముకోండి మీకు శ్రమలు రావు, దేవుణ్ణి నమ్ముకోండి మీకు ఆపదలు రావు అని చెప్తున్నారు కదా. అది బిబ్లికల్ బోధ కాదు. దేవుణ్ణి నమ్ముకుంటే అసలు ఆ ద్వారబంధాల మీద ఆయన పెట్టిన ఫస్ట్ బ్యానర్ ఏంటి చెప్పిన, ఎంట్రన్స్ బ్యానర్ ఏంటంటే లోపలికి వస్తే శ్రమలు వస్తాయి. ఆయన పెట్టిన బ్యానరే అదైతే దాని మీద ఇంకో బ్యానర్ వేస్తారు మన వాళ్ళు, ఏమని, లోపలికి వస్తే శ్రమలు రావు. తప్పది. క్రీస్తునందు మనము సంతోషించడం మాత్రమే కాక ఆయన పక్షమందు శ్రమ పడుటయు ఆయన పక్షమందు మనకు అనుగ్రహించబడి ఉన్నదని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:29 దేవుని వాక్యం సెలవిస్తుంది. సో రేపొద్దున ఎవరైనా సరే దేవుని నమ్ముకుంటే శ్రమలు రావు అని అంటే ఆ తప్పు. శ్రమలు వస్తాయి. ఇరుకులో దేవుడు ఏమిస్తాడు చెప్పండి, విశాలత ఇస్తాడు. అయినా నేను ఒకటి అడుగుతున్నా అండి, శ్రమలు అంటే పరీక్షన కాదా? పరీక్ష. నేను ఒకటి అడుగుతున్న సమాధానం చెప్పండి. మా స్కూల్కి వస్తే మీకు టెస్టులు పెట్టామని అన్నారు అనుకోండి, స్కూల్లో జాయిన్ చేస్తారా? మీ పిల్లల్ని మా స్కూల్కి రప్పించండి, పంపించండి, ఒక్క టెస్ట్ ఉండదు, ఒక్క ఎగ్జామ్ ఉండదు, యాన్యువల్ ఎగ్జామ్ ఉండదు, FA1 ఉండదు, FA2 ఉండదు, ఏ టెస్ట్ ఉండదు. ఆడ హ్యాపీగా ఆడుకోవచ్చు, హ్యాపీగా పడుకోవచ్చు. మ్యాథ్స్ టీచర్ అక్కడ పైథాగరస్ థియరమ్ చెప్తున్నా ఇటు పడుకోవచ్చు, హిందీ మాస్టర్ అక్కడ ఏదో చెప్తున్నా కానీ ఇటు వెనక ఆడుకోవచ్చు, లేదా టీచర్ బోర్డు వైపు తిరగగానే ఇటు రాళ్ళతో కొట్టుకోవచ్చు. హ్యాపీగా పంపించండి, మేము కొట్టమంటే పంపిస్తారా? పంపించారు. కానీ దేవుని దగ్గర రండి శ్రమలు రావు అంటే మాత్రం ఈ సంఘం ఏదో బాగుందండి, ఆ సంఘంలోకి వెళ్తే ఎప్పుడు అగ్ని అంటాడు, ఎప్పుడు శ్రమ అంటాడు, ఎప్పుడు ఆపదంటాడు. ఈ పాస్టర్ గారు చూడండి, ఈయన పాస్టర్ గారు కాదు, ఈయన ముఖాంతరంలో నుండి ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాత్రం కాదు, దేవుడు మాత్రం కాదు. సో ఏ బోధకుడైతే, ఏ బోధ అయితే, ఏ సంఘం అయితే దేవుణ్ణి నమ్ముకుంటే శ్రమలు రావు అంటున్నారో ఆ బోధకుడు అబద్ధ బోధకుడే, ఆ సంఘము అబద్ధమైన సంఘమే. మరి ఏంటి బిబ్లికల్ ఎవిడెన్స్ ఏంటి, బిబ్లికల్ టీచింగ్ ఏంటంటే దేవుణ్ణి నమ్ముకుంటే శ్రమ వస్తుంది, కానీ ఆ ఇరుకులో నీకు విశాలతని ఇచ్చేది ఎవరు? దేవుడు. అది బిబ్లికల్ టీచింగ్. అది అయితే నీ శ్రమయు నీ దరిద్రతను నేను ఎరుగుదును అని చెప్పిన దేవుడు అసలు ఏంటి శ్రమ కొంచెం విస్తరించి మాట్లాడుకుందాం, జాగ్రత్తగా వినవలసింది కోరుతున్నాను. ఇక్కడ శ్రమ అనగానే మనం స్టార్టింగ్ ఏ భాషలో అయితే ఇవి రాయబడ్డాయి ఆ భాషలోకి వెళ్తే ఒక పదం రాశారండి. జనరల్గా శ్రమ అంటే టోకియాన్ అనే పదం ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం పెనయా అనే పదాన్ని రాశారు. టోకియాన్ అంటే పేదరికం, పెనయా అంటే ఏం చెప్పనా, భయంకరమైన పేదరికం, భయంకరమైన. ఇంకెలా అంటే మామూలుగా ఉండేవాడికి అడుక్కు తినేవాడికి ఎంత తేడా ఉంటుందో, అప్పటికే వాడికి రోడ్డు మీద అడుక్కు తినే వాళ్ళకి తేడా ఉంటుందో లేదా? అడుక్కు తినే వాళ్ళకి నో అఫెన్స్, నేను ఎక్కడ ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు. ఇప్పుడు నాకు బాగాలేదు అన్న, ఒక 10,000 ఇస్తారా రేపు ఇస్తా అంటూ ఉన్నంటే నా స్థితి పర్లేదు. నాకు బాగాలేదు, మొత్తం చిరిగిపోయిన బట్టలన్నీ, నేను రోడ్డు ఎక్కేసాను, సిగ్నల్లో ఎక్కడెక్కడో అడుక్కొని తింటున్నాను. ఈ రెండిట్లో ఏది దీనస్థితి చెప్పండి? అంటే ఈ సంఘము తన కాళ్ళ మీద తాను నిలబడలేక అప్పటికే సంఘంగా కాదు, ఈ సంఘం ఉన్న స్థితి ఏంటంటే అప్పటికే స్థితి కాదు, ఇది అడుక్కుని తినే స్థితిలోనికి వెళ్ళిపోయింది. అంత దీనత్వం, అంత శ్రమల్లోనికి వెళ్ళిపోయారు. ఇంతకీ ఎవరు ఈ శ్రమలు పెట్టిందంటే ఇంతకుముందే చెప్పాను, రోమీయులు శ్రమ పెట్టారు, తర్వాత యూదులు కూడా వీరిని శ్రమ పెట్టారు. అండ్ యూదులు శ్రమ పెట్టడానికి గల ప్రధానమైన కారణం ఏంటి చెప్పనా, వీళ్ళిద్దరు కలిసిపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే 2 దశాబ్దాల క్రితం యూదులకి రోమీలకు మధ్య మంచి వార్ జరిగింది. ఈ వార్ జరగగానే జనరల్గా చూడండి, ఇండియాలో ఎవరైనా సెలబ్రిటీ బీజేపీని తిట్టండి, ఈడీ డైరెక్ట్గా కారు ఎక్కడ ఆపుతారు? సెలబ్రిటీలు ఎందుకు మాట్లాడారనుకున్నారు? అందరిని తిడతారు కదా. ఎక్కడో సౌత్ ఆఫ్రికా క్రికెట్ టీంలో అట నల్ల వాళ్ళందరిని ఒకవైపు పెట్టి, తెల్ల వాళ్ళందరిని ఒకవైపు పెట్టి, మధ్యలో కప్పు పెట్టి ఫోటో దిగారు. దానికి మన వాళ్ళు ఇచ్చిన బిల్డప్ ఏం చెప్పనా, ఎందుకు మీకు ఇంత భేదాభిప్రాయాలు, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, నల్లవారైతే ఏంటి, తెల్లవారైతే ఏంటి, మంచి మంచి ప్రాసలతో చాలా మాటలు చెప్పారు కదా. అలాంటిది అన్ని మాట్లాడిన మన దేశంలో కులాల బట్టి వివక్ష ఉందా లేదా? అధికారులు కూడా చేస్తున్నారు లేదా? అయినప్పటికీ ఎవరైనా సెలబ్రిటీ మాట్లాడతారా? కారణం ఏంటనుకున్నారు? ఈడీ వస్తుంది ఎక్కడికి, ఇంటికి. IT డిపార్ట్మెంట్ దిగుద్ది, మొత్తం పెట్టబెడ అన్ని సర్దుకొని వచ్చేస్తారు ఎక్కడికి, ఇంటికి. అందుకే భయపడి మాట్లాడరు. సో యూదులు కూడా ఎలాంటి వారంటే ఒకసారి ఇలాంటి చిన్న లొల్లు అయిపోతే ఈ అధికారులు చేసిన మాట ఏం చెప్పనా, ఈ పని ఏం చెప్పనా, ఒకేసారి యూదులకు ట్యాక్సులు పెంచేశారు. యేసుప్రభు వారు కూడా మాట అంటారు, పేతురు వచ్చి, అయ్యా వీళ్ళు ట్యాక్స్ అడగబోతున్నారు
అని చెప్పబోయే ముందే యేసుప్రభు వారి పేతురు మనసులో ఉన్నది పసిగట్టి, పేతురు నువ్వు ఎందుకు వచ్చావు నాకు అర్థమైంది, అయినా ఒక మాట అడుగుతాను చెప్పు, అయినా ట్యాక్స్ ఎవరు కట్టాలి, అన్యులా కుమారులా అంటాడు. అన్యులే ప్రభువా, కుమారులు కాదంటే, అయినను మనం వారికి అభ్యంతరం కలుగచేయకున్నట్లు మనం ఏం చేయాలి, నువ్వు వెళ్ళి ఒక సముద్రంలోనికి వెళ్ళి గాలం వేసి మొదట వచ్చి చేపల నోటిలో ఉన్న షెకెలు తీసుకొని వచ్చి అమ్మే దాన్ని ట్యాక్స్గా కట్టేసే అని చెప్తాడు. సో మళ్ళీ ఎక్కడ ఈ ట్యాక్స్ పేమెంట్ భారం అంతా మా మీద వేస్తారేమో అని యూదులు రోమీయులు ఏం చేసినా చాలా బాగా చేశారండి, చాలా బాగా చేశారు అని చెప్తా ఉంటారు అనమాట. భజన చేసే వాళ్ళు ఉంటారు చూడండి, కావాలంటే బూట్ లిక్కర్స్ అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో కదా. బూట్ లిక్కర్స్ విన్నారా? కొందరు ఉంటారు సేవకుల దగ్గర బూట్ లిక్కర్స్ అనమాట, కొందరు రాజకీయ నాయకుల దగ్గర బూట్ లిక్కర్స్. వాడు ఏ ఆజ్ఞ తీసుకొని వచ్చినా శభాషన్న 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 అలా అనలేదు అనుకోండి, పైనుంచి ఫండ్స్ వస్తాయి వీళ్ళకి రావు. సో ఆ భయంతో వీళ్ళు క్రైస్తవుల మీద కానీ తోటి యూదులు, ఈ క్రైస్తవులు కూడా ఎవరు తోటి యూదులే క్రైస్తవులుగా మారిపోయారు. వాళ్ళని ఏమైనా అంటున్నా కానీ ఈ యూదులు మాత్రం అసలు మాత్రము మాకు అసలు ఏం తెలియదు అన్నట్టుగా ఉండేవారు. ఆ తర్వాత ఇంకా భరించలేనన్ని బాధలు ఎలాంటివి అంటే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, వీళ్ళు ఆస్తులు లాగేసుకున్నారండి. స్మరణలో ఎలాంటి స్థితికి వెళ్ళిపోయారంటే దేవుణ్ణి నమ్మినందుకు వాళ్ళు ఇల్లు లాగేసుకున్నారు, ఆస్తులు లాగేసుకున్నారు, అడుక్కునే స్థితికి తీసుకొని వచ్చేసారు. అండ్ వీళ్ళు పెట్టుకున్న వ్యాపారంలో ఎలాంటి ఆంక్షలు తెచ్చారంటే వాడు క్రైస్తవుడు కాబట్టి వాడి దగ్గరికి వెళ్ళి కొనకూడదు అంతే. అంటే నాకు డబ్బుండి నేను వ్యాపారం పెట్టుకున్నా కానీ నష్టపోవాల్సిందే. పోని నేను వెళ్ళి వాళ్ళ దగ్గర కొంటా అన్నా కానీ నువ్వు క్రైస్తవుడు కాబట్టి అమ్మమనేవాళ్ళు. ఇప్పుడు డబ్బుందా లేదా పరిస్థితి కాదు, స్మరణలో ఉండి క్రిస్టియానిటీలో మీరు ఉన్నారంటే మీరు పేదవాళ్ళే. ఎవరు మీ దగ్గర కొనరు, ఎవరు మీ దగ్గర అమ్మరు. పోనీ మీ బిజినెస్ డెవలప్మెంట్ చేసుకుందామంటే ఎవరు మీకు సహాయం చేయరు. ఇలాంటి స్థితిలో వారు ఉండేసరికి అందరు అడుక్కునే స్థితికి వెళ్ళిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఏరియాస్ అన్నీ స్లమ్గా మారిపోయినాయి. వాళ్ళ ఫుడ్లో టేస్ట్ కాదు కదా, వాళ్ళ ఫుడ్లో క్వాలిటీ తగ్గిపోయింది. ఎక్కడ రోడ్డు మీద పడిపోయినాయని ఏరుకొని తిరిగే అంత స్టేజ్కి వారు దిగిపోయారు. అండ్ తర్వాత చింపిరి జుట్టుతో మాసిపోయిన బట్టలతో భయంకరమైన శ్రమలు అనుభవించారు. ఇది మాత్రమే కాదు కానీ క్రైస్తవుల రక్తాలతో వీధులు తడిచిపోయాయంట స్మరణలో. ఇలాంటి భయంకరమైన శ్రమల్లో కూడా ఒక్కటంటే ఏమంటారు నెగటివిటీ లేని సంఘం ఏది చెప్పండి? స్మరణ సంఘం. ఒకవైపు ఫుడ్ దొరకట్లేదు, ఒకవైపు బెడ్ సరిగ్గా లేదు, ఇల్లులని లాగేసుకున్నారు, రోడ్డు మీద జీవితం పడిపోయింది. పోనీ డబ్బున్నవాడు పోన్లే నేను ఏదో ఒకటి బిజినెస్ పెట్టి మిమ్మల్ని అందరిని పోషిస్తా అంటే మీ దగ్గర ఎవరు కొనొద్దు అని రూల్ పెట్టేశారు. పోనీ నేను మీ దగ్గర కొంటా అంటే మేము మీకు అమ్మము అని చెప్పేశారు. అయినప్పటికీ తినడానికి తిండి లేకపోయినా, ఏదున్నా లేకపోయినా వీళ్ళందరూ ఎవరిని వదలలేదు చెప్పండి? ఇల్లులు వదిలేస్తారు, ఆస్తులు వదిలేశారు, ఫుడ్ వదిలేశారు, బెడ్ వదిలేశారు, అన్నీ వదిలేశారు. కానీ దేవుణ్ణి మాత్రం వారు వదలలేదు. రక్తంతో తడిచిపోయే వీధులు. ఎలా జంతువులను వేటాడేసేవారు, జంతువులకి ఎరగా వేసేవారు. కొందరైతే శాడిజం బాగా ఎక్కువైపోయి ఇప్పుడు మనం స్పృహలో ఉంటే మనల్ని చంపడానికి జంతువు వచ్చేసి ఏదో సగం తినేసి వెళ్ళిపోతే చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉండదని ఏ జంతువుకైతే మనల్ని వేయబోతున్నారో ఆ జంతువుకి ఒక వారం అన్నం పెట్టకపోయేవాళ్ళు. పెట్టకుండా కోటిచన్ననో లేదా బొబ్లన్ననో లేదా మన మనోహరన్ననో లేదా నన్నో నలుగురు వేసేవాళ్ళు. వేసేసి అప్పుడు జంతువులను వదిలినప్పుడు అవి వచ్చి మమ్మల్ని తింటూ ఉంటే రక్తం చిందుతూ ఉంటే చూసారా, ఆ రక్తం చిందడం చూసి క్లాప్స్ కొట్టి ఎంటర్టైన్గా ఫీల్ అయ్యేవారు. ఇదంతా క్రైస్తవులకు, స్మరణలోని క్రైస్తవులకు జరుగుతున్న దేవుణ్ణి మాత్రం వారు వదిలిపెట్టలేదు. ఇది మాత్రమే కాదు, 1402లో భయంకరమైన ఈ హతసాక్షులుగా చాలామందిని చంపేశారు. 1922లో కూడా చాలామంది క్రైస్తవులను చంపేశారు. ఇంకా చెప్పాలంటే 100 నుంచి 330 వరకు అనేక మంది రోమా చక్రవర్తుల వల్ల ఈ స్మరణలోని క్రైస్తవులందరూ చాలామంది చనిపోయారు. అయినా గుర్తుపెట్టుకోండి, వీరు ఎవ్వరి దగ్గర తలదించలేదు. క్రైస్తవ్యం అంటే ఎలా ఉండాలి చెప్పనా? చెయ్యి చాచితే ఎవరి దగ్గర చాచాలి? దేవుని దగ్గర. 2 వ్యతిరేకమైన ఆజ్ఞలు తీసుకొని వస్తే చాలు, మన వాళ్ళు క్యూ కడతారు. ఎంపీ దగ్గరికి వెళ్ళి, మన వాళ్ళు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి క్యూ కట్టి సారీ సార్ ఇంకే అలా చేయండి సార్, ప్లీజ్ సార్ అని బతిమాలుతారు. కానీ ఈ స్మరణలోని క్రైస్తవులు చంపుతున్నా సరే, అంత జీరో చేసేసినా సరే, ఆస్తులు లాక్కున్నా సరే, మేము దేన్నైనా వదిలిపెడతాం కానీ దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టమని కంకణం కట్టుకున్నాం. అది క్రిస్టియానిటీ అంటే, అది క్వాలిటీ కలిగిన క్రిస్టియానిటీ అంటే. ఈరోజు నేను మీకు చెప్తుంది ఏంటంటే, రేపు పొద్దున అలాంటి సిచ్యువేషన్స్ ఇండియాలో రావచ్చు. వస్తే మాత్రం తల దించకుండా నేను క్రైస్తవునని గర్వంగా చెప్పే క్రైస్తవులుగా మనం అందరం ఉండాలి. లేదు అని అంటే మనం ఇంతవరకు చేసిన భక్తి జీవితం కూడా వ్యర్థమే. నీ శ్రమ నాకు తెలుసు అన్నాడు. ఏంటా శ్రమ? ఇంత భయంకరమైన శ్రమను అనుభవిస్తూ ఉన్నారు, ఇంత భయంకరమైన శ్రమ. నీ దరిద్రత నాకు తెలుసు అన్నాడు కదా. కానీ దేవుడు చెప్పిన బ్యూటిఫుల్ సేయింగ్ ఏం చెప్పనా? చదువుదాం. నీ శ్రమయు దరిద్రతను నేను ఎరుగుదును,
అయినా ఎలాంటి వారంట? ధనవంతులు. రోమా సామ్రాజ్యం దృష్టిలో వీరు ధనవంతులు కాదు, అక్కడున్న పరిస్థితుల్లో వీరు ధనవంతులు కాదు, కానీ దేవుని దృష్టిలో వారు. అంటే సంఘానికి దేవుడు ఇస్తున్న అభయహస్తం ఏంటి చెప్పనా? మీకు కట్టుకోవడానికి మంచి పట్టు చీరలు లేకపోయినా, చెల్లెళ్ళు సిస్టర్స్ మీరందరికీ చెప్తాను నేను, అంటే జనరల్గా మీకుండే ఒక చిన్న దరిద్రమైన లక్షణం, మీకు ఉందో లేదో నాకు తెలియదు, ఉంటే చంపుకోండి. బీరువా ఓపెన్ చేస్తారు, నిండా చీరలు బట్టలు ఉంటాయి, వేసుకోవడానికి ఏం లేదంటారు. మరి అయ్యేంటి, కళ్ళు ఏమైనా పోయాయా? కళ్ళకి ఏమైనా రోగం వచ్చిందా? బీరువా నిండా చీరలు ఉంటాయి. స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తల్లో ఎలా ఉంటుందంటే బీరువాలో పైన రెండు సెల్ఫ్లు, కింద 2 సెల్ఫ్లు డివైడ్ చేసుకొని, పైనవి భర్తకి, కిందవి భార్యకి కదా, సగం షేరింగ్ ఉంటుంది. టైం గడిచే కొద్దీ భర్త బయటికి వెళ్ళిపోతాయి కదా, భర్త పిల్లలే బయటికి వెళ్ళిపోతాయి. ఎవరి ఉంటాయి? ఓన్లీ అమ్మగారియే ఉంటాయి. ఇంత బయటికి గెంటేసి, పిల్లల్ని బయటికి గెంటేసి, భర్త బట్టలు బయటికి గెంటేసి, బీరువా నిండిపోయి, తర్వాత వేరే సెల్ఫ్లో పెట్టుకున్న తర్వాత కూడా వాటిని చూసి మహాత్మురాలు మాట్లాడే మాట ఏంటంటే, వేసుకోవడానికి ఏం లేవు అని అంటారు. మీరు గమనించండి, మీకు ఉన్నా లేకపోయినా, సంఘానికి దేవుడు చెప్తున్న అభయహస్తం అని చెప్పనా, మీకు వేసుకోవడానికి బట్టలు ఉన్నా లేకపోయినా, తిరగడానికి కార్లు ఉన్నా లేకపోయినా, తినడానికి తిండి ఉన్నా లేకపోయినా, ఉండడానికి ఇల్లు ఉన్నా లేకపోయినా, మీలో నీతి ఉందంటే మీరు రిచ్ నిజంగా. అది దేవుడిస్తున్న అభయహస్తం. వీళ్ళకి ఫుడ్ లేదు, బెడ్ లేదు, ఇల్లు లేవు, ఏం లేవు, స్లమ్స్లో ఉంటున్నారు. కానీ దేవుడు వాళ్ళని చూసి అంటున్న మాట ఏం చెప్పనా, ఈ సౌందర్య నగరం నాకు స్లమ్గా కనపడుతుంది, కానీ ఆ స్లమ్లో ఉన్న మీరు నాకు రిచ్గా ఉన్నారు. నేను అడుగుతున్నా, మీలో ఎంతమంది రిచ్? కొందరు ఉంటారు చూడండి, షాప్కి వెళ్తారు, షర్ట్ బాగుంది కానీ బ్రాండ్ కాదు నేను తీసుకోను అంటారు, షూ బాగుంది కానీ ఇది బ్రాండ్ కాదు నేను తీసుకోను అని అంటారు. ఆ బ్రాండ్ ఉండాల్సిన దాని మీద కాదు, ఎక్కడ ఉండాలి? ఇక్కడ. ఎవ్వరికి తెలియని ఒక కొత్త పేరు నీకు ఇస్తాను, అది బ్రాండ్ అంటే కదా. అందరికీ తెలిసిన మఫ్టీ గఫ్టీ అవి వద్దు, అవి ఉన్నా లేకపోయినా ఒకటే. కానీ దేవుడిచ్చే బ్రాండ్ మనమై ఉండాలి కదా. అలా ఉండాలి అంటే శ్రమల్లో మనం ఉండాలి. దేవుడు చెప్తున్న మాట చూద్దాం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివి అని చెప్తున్నారు. కాబట్టి సంఘానికి ఖచ్చితంగా ఏమొస్తే చెప్పండి? రేపొద్దున సుకన్యకి ఏమో రావచ్చు, సంధ్యకకి ఏం రావచ్చు, అన్నవాళ్ళకి ఏం రావచ్చు, నాకేం రావచ్చు, అది పక్కా. ఎందుకు రావచ్చు అది క్వశ్చన్. ఎందుకు రావచ్చు అంటే ఒక చిన్న మాట చెప్తాను, మీరు తప్పుగా అనుకోకండి. మనకు వచ్చే శ్రమలు, బిబ్లికల్గా వచ్చే శ్రమల కంటే మనం కొని తెచ్చుకునే శ్రమలు ఎక్కువ, అవునా కాదు చెప్పండి? నేటి తరపు క్రైస్తవ్యానికి వచ్చే శ్రమలు బైబిల్ ప్రకారంగా వాక్యపు వెలుగులో వచ్చే శ్రమల కంటే మన తింగర్తనం వల్ల వచ్చే శ్రమలే ఎక్కువ. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో, ఫేస్బుక్లో ట్రెండ్ అయిపోతున్న ఒక విషయం ఉంది, స్వస్థతల గురించి. స్వస్థతలు నమ్మని క్రైస్తవుడు ఉండడు. నన్ను అడిగితే స్వస్థత నమ్మని క్రైస్తవుడే కాదు. మన దేవుడు అద్భుతాలు చేసేవాడు, మన దేవుడు సూచక్రియలు చేసేవాడు, ఆశ్చర్యక్రియలు చేసే దేవుడు మన దేవుడు. అయితే నేను చేస్తా అంటే తప్పది. రేపొద్దున ఎవరైనా వచ్చి, అన్న నాకు బాలేదు ప్రార్థన చేయండి స్వస్థత కోసం అంటే నేను చేస్తాను, ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. ప్రభువా నీ బిడ్డకు స్వస్థతను, సంపూర్ణ స్వస్థతను దయచేసే ప్రభువా అని ప్రార్థన చేస్తాను, తప్పేం కాదు. కానీ నువ్వు నాతో ప్రార్థన చేయించుకుంటే 7 వారాలు నా దగ్గరికి వస్తే, లేదా 8 వారాలు నా దగ్గరికి వస్తే నీకు అవుద్ది అని చెప్పడం మాత్రం తప్పు. అయితే ఈ మాయలో క్రిస్టియన్స్ ఏం చేస్తూ ఉన్నారంటే, నేను ఒకసారి చెప్పినట్టు గుర్తు, నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. శ్రమలు ఎందుకు వస్తున్నాయి, అసలు ఎందుకు రావాలి, ప్రజెంట్ ఎందుకు వస్తున్నాయి అంటే, ఈ మధ్య కాలంలో దేవుడు చెప్పిన ప్రోటోకాల్లో శ్రమల కంటే మనము కొని తెచ్చుకుంటున్న శ్రమలు ఎక్కువగా ఉన్నాయి. ఎలా? స్వస్థతా బోధకులు నిలబడుతున్నారు, స్వస్థతల కోసం ప్రార్థన చేస్తున్నారు. నేను దాన్ని తప్పుపట్టాను. ఎవరినో స్టేజ్ మీదకి పిలుస్తారు, వాళ్ళు వస్తారు, నీ పేరేంటి అని అంటారు. అప్పుడు ఏమన్నారు వాళ్ళు? దుర్గామాత అన్నారు. అన్నవాడికి బుద్ధి లేదనుకోండి, కట్ చేసి షార్ట్ వీడియో యూట్యూబ్లో పెట్టిన మనకు కూడా ఏముండాలి చెప్పండి? ఉండాలంటారా, ఉండకూడదు అంటారా? రేపు పొద్దున అది వైరల్ అయిపోయి ఒక విశ్వాసాన్ని మనం కించపరుస్తూ ఉంటే వాళ్ళు ఊరుకుంటారు చెప్పండి? వచ్చి దంచి కొడతారు, సీరియస్గా దంచి కొడతారు. కానీ దంచి కొట్టేది ఎవరిని? ఈ పెద్ద బడా సేవకులను ఎవరు టచ్ చేయలేరు. వాళ్ళ దగ్గర రావాలంటే లేయర్స్ ఆఫ్ వాల్స్ ఉంటాయి, ఫైర్ వాల్స్ ఉంటాయి. ఎక్కడో ఒక ఆయన పట్టుకోవాలి, అక్కడ నుంచి మళ్ళీ ఈ సెక్యూరిటీ సిస్టమ్ దాటాలి, పిఏని దాటాలి, ఇంతమందిని దాటాలి. వాళ్ళని చేయలేక ఇప్పుడు అలాంటి టైంలో ఈ సెగ ఏమంటారు, అది మంచి ఫైర్లో ఉన్నప్పుడు మనలాంటి వాళ్ళు ఎవరో సైకిల్ మీద సువార్తకి వెళ్తారు. ఈ సైకిల్ మీద వచ్చే వాళ్ళని బోన్ చిరిగిపోయేటట్టు కొడుతున్నారు. ఇప్పుడు ఈ శ్రమలకు కారణం ఎవరు చెప్పండి?
అన్యుల క్రైస్తవుల? బైబిల్లో ఎక్కడ కూడా అండి, నేను చెప్తున్నాను, దెయ్యం పట్టిన వారు బైబిల్లో ఉన్నారు, కానీ ఏ దెయ్యం కూడా వేరే దేవత పేరు చెప్పలా. చెప్పిందా? నాకే తెలియదు. నేను చదివినంత వరకు, నాకున్న జ్ఞానం వరకు తెలియదు. ఏ దెయ్యం పేరు చెప్పలేదు. పుతోను అని దెయ్యం పట్టింది కూడా వచ్చుచున్నవాడు దేవుని బిడ్డ అని చెప్పింది, కానీ ఇదిగో వీడు వాళ్ళ విశ్వాసి వీళ్ళ విశ్వాసిని ఎక్కడ చెప్పలేదు. సో రేపు పొద్దున ఎవరు ఫీల్ అవ్వకపోయినా ఈ పాస్టర్స్, ఈ టైప్ ఆఫ్ కోవకు సంబంధించిన పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, సార్ మీ వల్ల ఖచ్చితంగా క్రైస్తవ్యానికి నష్టం వస్తుంది. ఎవరైతే అలా మాట్లాడినారో వెంటనే ఆ వీడియోలు అప్లోడ్ చేయకుండా తీసేస్తే చాలా మంచిది క్రిస్టియానిటీకి, కాదా? శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే మన అజ్ఞానం వల్ల వస్తున్నాయి, కానీ బిబ్లికల్గా ఎందుకు వస్తాయి అసలు శ్రమలు అంటే స్క్రీన్ మీద మీరు చూడండి. 4 కారణాలను బట్టి శ్రమలు వస్తాయండి. 1 చదవండి, శిక్షణ కోసం, అంటే మనకి ట్రైనింగ్ ఇవ్వడానికి శ్రమలు వస్తాయి. 2వది నివారణ చర్య, అంటే మనం ఎక్కడైనా తప్పిపోతామేమో ఆ పాపం నుండి నివారించడానికి దేవుడు శ్రమలను రప్పిస్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చిన రెఫరెన్స్లో, నేను అత్యధికముగా హెచ్చింపబడకుండు నిమిత్తము నేను నీ శరీరంలో ఒక ముళ్ళును పెట్టాను అంటాడు దేవుడు. ఎవరితో? పౌలు గారితో. అంటే ఆ హెచ్చింపు అనేది దేవునికి నచ్చదు కాబట్టి ఆ హెచ్చింపు అనే పాపం విషయంలో నివారణ చర్యగా దేవుడు ఏం పెట్టాడు? ఒక ముళ్ళును పెట్టాడు. ఆ ముళ్ళు ఏంటో తర్వాత చూద్దాము, ప్రస్తుతానికి శ్రమ అనుకుంటే. సో ఫస్ట్ అయితే శిక్షణ కోసము, 2వది నివారణ కోసము, 3వది విధేయత కోసము. శరీరధారి అయిన దినాల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షించగలవానికి ప్రార్థనలు యాచనలు చేసి భయభక్తులు కలిగిన వాడైనందున ఆయన అంగీకరించబడిను అని హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంటుంది. తర్వాత క్రీస్తు గురించి మనం సాక్షిగా నిలబడ్డానికి ఏమొస్తే చెప్పండి? రేపొద్దున నేను జాయిన్ ఇక్కడ నిలబడి ఇద్దరం మైక్ పట్టుకొని సాక్ష్యం చెప్తాం. నేనండి క్రైస్తవునండి, నాకేం లేదండి, చిన్నప్పటి నుంచి నేను గుడ్ బాయ్ అండి అని చెప్పేసి నేను దిగుతాను. తర్వాత జాయిన్ వచ్చి నన్ను క్రైస్తవునిగా ఉన్నందుకు నన్ను కొట్టారండి, నన్ను చాలా భయంకరంగా దూషణలు చేశారండి, నేను చాలా హింసించబడ్డానండి, కుటుంబం కూడా నన్ను వెలివేసిందండి అని చెప్పారనుకోండి, మా ఇద్దరు సాక్ష్యంలో ఎవరిది అనేక మందిని ఆదరిస్తుంది చెప్పండి? నేను గుడ్ బాయ్ అన్న నాదా, లేదా శ్రమల్లో నా అన్నయ్యదా? శ్రమల్లో నుండి బయటికి వచ్చిన వాడి సాక్ష్యం అనేక మందిని ఆదరిస్తుంది. సో ఎవరో ఆదరణ కోసం దేవుడు మనకేం తీసుకొని రావచ్చు చెప్పండి? సింపుల్. ఎవరో ఆదరణ కోసం అప్పుడప్పుడు మనం శ్రమల ద్వారా వెళ్తాం కదా. సో ఈ 4 కారణాలను బట్టి వచ్చే శ్రమలు బిబ్లికల్గా వచ్చే శ్రమలు. మిగతా వచ్చే శ్రమలు మన నోటి దూలను బట్టో, లేదా మనకున్న మనస్తత్వాన్ని బట్టో, మనకున్న ప్రవర్తనను బట్టో, ఈ శ్రమలు మనం చేసే తప్పిదాలను బట్టో మనకు వచ్చే శ్రమలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి శ్రమల్లోనికి మనం వెళ్లకుండా ఉండాలి. అయితే ఒక మాట చెప్తున్నాను, చాలామంది అంటారు కదా, ఇప్పుడు పేతురు గారి 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల చేత ఏం చేయబడుతుందంట? శుద్ధపరచబడుతుంది. అటువలనే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలకు నిలిచినదై ఆయన వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమగినప్పుడు మీకు మెప్పును, మీకు మహిమయు, మీకు ఘనతయు కలుగుటకు కారణమవుతాయి. అంటే శ్రమలు ఎందుకు వస్తాయంటే మనకు మంచి చేయడం కోసమే వస్తాయి. కానీ చాలామంది తెలియకంటారు, అన్న నాకు ఎందుకన్నా దేవుడు శ్రమలు ఇస్తున్నాడు, నేను ఉండలేనన్నా అంటారు. కానీ దేవుడు చెప్పిన మాట, దేవుడు నమ్మదగిన వాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10-11 వచనాలు అనుకుంటాను దేవుడు అనే మాట. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన సహించే అంతకన్నా ఎక్కువ శ్రమలు మనకు. ఒక విషయం చెప్పనా ఓపెన్గా, ఒకవేళ వ్యభిచార తలంపులు నాకు వస్తున్నాయి అంటే ఫస్ట్ నా విషయంలో దేవుని తలంపు ఏంటి చెప్పనా? వీడికి వ్యభిచార తలంపులు ఇచ్చినా కానీ వాడు జయిస్తాడని ఎవరు నమ్మారు? అంటే సన్నీ అనే నాకు ఒకవేళ వ్యభిచార తలంపులు వస్తే, తలంపు రావడం తప్పు కాదు, తలంపుకు నేను న్యాయం చేయడం తప్పు, అవునా కాదా? ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలా సినిమా పోస్టర్లు కనబడతాయి కదా, అలా చూసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే వద్దనుకున్నా కానీ కనబడతాయి ఖచ్చితంగా, అది తప్పు కాదు. అక్కడ ఆగి అరే ఏ పోస్టర్ భలే ఉంది, ఏముంది అని ఒకవేళ నేను మాట్లాడితే, ఒకవేళ నేను చూస్తే అది తప్పు కదా. ఒకవేళ చాలామంది అంటూ ఉంటారు కదా, నా మాటికి పెద్ద పెద్ద పాపాల లిస్టే నాకు వస్తుంది తప్ప చిన్న చిన్న ఆలోచనలు నాకు రావట్లేదన్న ఒకవేళ మీరు అనుకుంటే గుర్తుంచుకోండి, పెద్ద పెద్ద పాపాల తలంపులు మీకు వస్తున్నాయంటే వాటిని నువ్వు జయించగలవని ఎవరు నమ్మారు? దేవుడు నమ్మాడు. నన్ను గల్లీ క్రికెట్ టీంలో సెలెక్ట్ చేసి, సెలెక్టర్ ఇప్పుడు చందన సెలెక్టర్ అనుకోండి, నన్ను గల్లీ క్రికెట్ టీంలో సెలెక్ట్ చేసి ధర్మన్ననేమో ఇంటర్నేషనల్ క్రికెట్ టీంకి సెలెక్ట్ చేస్తే ఆ అన్నకి ఇద్దరిలో ఎవరి మీద ఎక్కువ నమ్మకం చెప్పండి? అన్న మీద ఎక్కువ నమ్మకం. ఎందుకు? అక్కడ వచ్చే భయంకరమైన యార్కర్లు, భయంకరమైన
షూ క్రషింగ్ యార్కర్లు కానీ, భయంకరమైన బౌన్సర్లు కానీ, లేదా ఇంటర్నేషనల్ అనుభవం ఉన్న ప్లేయర్స్ని కానీ సన్నీ ఎదుర్కోలేడు, కానీ ధర్మ ఎదుర్కోగలడని ఎవరిని సెలెక్ట్ చేశాడు? అంటే అక్కడికి మిమ్మల్ని పంపించేది ఏదో మిమ్మల్ని వాళ్ళు బాల్ ఇచ్చుకొని కొట్టేయడానికి కాదు, ఆ బాల్స్ని మీరు ఖచ్చితంగా డీల్ చేయగలరని నమ్మకంతో. దేవుడు కూడా ఒకవేళ నాకు చిన్న చిన్న ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి, నాకు అర్థమవలసిన వాస్తవం ఏం చెప్పనా, దేవునికి నా మీద ఏం లేక, నమ్మకం లేక. నిజం, పెద్ద పెద్ద తలంపులే వస్తున్నాయి అనుకోండి, పాప తలంపులు, దాని అర్థం ఏం చెప్పనా, అది సిగ్గుపడాల్సిన విషయం కాదు, అతిశయపడాల్సిన విషయం. నాకు ఒకవేళ వ్యభిచార తలంపులే వస్తూ ఉంటే నా దేవునికి నా మీద నమ్మకం కాబట్టి నా దేవుడు వాటిని అనుగ్రహించాడు. ఒకవేళ నమ్మకం లేకపోతే లూకాసు వార్త 22:30-31, లూకాసు వార్తలో 22:31, లూకాసు వార్త 22:31 అంటాడు పేతురు, అపవాది మిమ్మల్ని పట్టి గోధుమల వల్ల జల్లెడ పట్టుటకు దేవుని దగ్గర పర్మిషన్ తీసుకున్నారు, కానీ నేను నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను మధ్యలో అడ్డుపడ్డాను అంటాడు. అంటే ఇది టైం కాదని ఎవరు అనుకున్నారు? ప్రభు అనుకున్నాడు, కానీ టైం రాగానే వదిలిపెట్టేశాడు. ఇప్పుడు నాకు శ్రమలు రావట్లేదంటే నేను నిజం క్రిస్టియన్నా కాదు, నేను దేవునికి నా మీద నమ్మకం లేని క్రిస్టియన్ని. అదే భయంకరమైన శ్రమలు వస్తున్నాయి అనుకోండి, చెప్పండి ఎలాంటి క్రిస్టియన్ చెప్పనా, దేవుడు నన్ను బలముగా నమ్మాడు. నేను దేవుడు నమ్మడం కాదు, దేవుడు నన్ను బలంగా నమ్మాడు. ఏమని? వీడు ఎలాంటి మార్గంలో అయినా సరే నిష్టగా బ్రతకగలిగిన ధీరుడు అని సర్టిఫికేషన్ అక్కడ జరిగిన తర్వాతే శ్రమ దేవుడు మనకు ఇస్తాడు. సో రేపు పొద్దున ఎవరికైనా మీకు పెద్ద పెద్ద శ్రమలు, పెద్ద పెద్ద తలంపులు, చెడ్డ తలంపులు వస్తున్నాయి అనుకోండి, బీ వెరీ హ్యాపీ ఫర్ దట్, బికాస్ గాడ్ ట్రస్టెడ్ యూ. బీ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎంత హ్యాపీగా ఉండాలంటే, దేవా ఇంతగా నమ్మేవారను, ఖచ్చితంగా నీ నమ్మకాన్ని నేను వమ్ము చేయను ప్రభు అని మాట ఇచ్చి అలా నిలబడండి. అది దేవునికి కావాల్సిన లక్షణం. ఇది శ్రమల గురించి దేవుడు చెప్పిన మాట. ఇక మరలా ఈ ప్రకటన గ్రంథంలోని పత్రికను చదువుదాం. 2వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనం, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలిగిన దూషణ నేను ఎరుగుతాను. సో ఈ 2 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. దేవుని చిత్తాన్ని బట్టి నెక్స్ట్ వీక్ కంప్లీట్గా మనం తెలుసుకుందాం. దేవుడు చెప్పిన మాట ఏంటి చెప్పనా, ఏమంటున్నాడు చెప్పండి. యూదులు కాక యూదులని పిలువబడుతున్న ఎలాంటి వారంట వీళ్ళు? సాతాను సమాజం. ఒక విషయం చెప్పమంటారా, సాతాను సమాజం దేవుడు దేన్ని అన్నాడు చెప్పనా? యూదుల సునగాగులు ఉంటాయి సార్, సినగాగ్స్, సమాజ మందిరాలు. ఏ సమాజ మందిరం అఫీషియల్ స్టాండర్డ్స్తో బిబ్లికల్గా నిలబెట్టాడో అదే సమాజ మందిరానికి దేవుడిచ్చిన నూతనమైన నిర్వచనం ఏంటంటే సాతాను సమాజం. ఎందుకు దేవుడు అలా ఇచ్చాడు అంటే, ఏ చర్చ్ అయితే క్రీస్తును తృణీకరిస్తుందో ఆ చర్చ్ ఏ చర్చ్ చెప్పండి? చర్చ్ ఆఫ్ గాడ్ కాదు. ఏ చర్చ్? ఇప్పుడు ద లార్డ్స్ హోలీ చర్చ్ అనేసి ఆ డిస్కో లైట్లను ఇప్పటివరకు మనం దేవుని కృపను బట్టి వాటిని ఓపెన్ చేయలేదు, చెయ్యము కూడా. అవి వేసేసి ఈ 2 షర్ట్లు నేను తీసేసి, ఈ 2 బట్టలను తీసేసి, మీసాన్ని ఇలా చేసేసి, మోడల్ అని ఇట్లా పేరు పెట్టుకొని, కాలర్ని అలా ఎగరేసి, చేతి నిండా బ్రాస్లెట్లు పెట్టుకొని, బయటకు కనిపించేలా 2 సిల్వర్ చైన్లు పెట్టుకొని, ఇక్కడ నుంచి ఇక్కడ 2 ఘాట్లు పెట్టుకొని, మైక్ ఇక్కడ పెట్టుకొని, ఇంకా ఉంటాయి కదా స్టైలు మారింది అన్నాను అనుకోండి. అప్పుడు ఈ చర్చ్ ఆఫ్ గాడ్ కాదు. ఏంటది? సాటాన్. అంటే ఏ సంఘం, అది ఏ సంఘమైనా, మందైనా సరే, ఏ సంఘం అయితే క్రీస్తుని తృణీకరిస్తుందో ఆ సంఘం ఏ సంఘం చెప్పండి? అంటే ఈ లెక్కన ఏ సంఘములో అయితే సంఘ పెద్దలు తాగుతూ ఉన్నారో చెప్పండి, ఆ సంఘము దేవుని సంఘమా సాతాను సంఘమా? ఏ సంఘములో అయితే రాజకీయాలు ఎక్కువగా జరుగుతున్నాయో ఆ సంఘము దేవుని సంఘమా సాతాను సంఘమా? ఏ సంఘములో అయితే అన్యాచారాలకు మంచి పెద్దపీట వేస్తున్నారో ఆ సంఘము దేవుని సంఘమా లేదా సాతాను సంఘమా? ఏ సంఘం అయితే కులాలను బట్టి డివిజన్స్ జరుగుతున్నాయో ఆ సంఘము సాతాను సంఘమా దేవుని సంఘమా? చెప్పండి. సాతాను సంఘము, ఆ సమాజపు వారందరూ సాతాను సమాజపు వారు. అంటే హట్ అవుతారు, మరి చేసే పనులన్నీ ఇలా ఉంటాయి. కానీ అందరం ఏదో ఒకటి చెప్దాం, ఏదో తిట్టాలని కాదు, కానీ ఒక మాట చెప్తాను. ఒంగోలులో ఒక మంచి హిస్టారికల్ చర్చ్ ఉంటుందండి. అది చూసినప్పుడల్లా వరేవా అనిపిస్తుంది. నిజంగా పేరు చెప్పాను, అందరికీ అర్థమైపోతుంది. ఒంగోలు వాళ్ళు ఎవరైనా ఉంటే అర్థమైపోద్ది. మంచి మెయిన్ రోడ్ మీద ఉంటుంది, మంచి హిస్టారికల్ చర్చ్ అది. అది చూడగానే వరేవా అనిపిస్తుంది. చాలా పెద్ద చర్చ్ అది. ఆ చర్చ్ ఇప్పుడు క్లోజ్ అయిపోయింది.
ఆ చర్చిలో ఇప్పుడు క్లోజ్ అయ్యి రన్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినప్పటి చర్చి పరిస్థితి అని చెప్పన, ఒకే టైంలో చర్చిలో 2 ఆరాధనలు జరుగుతాయి. మెయిన్గా ఆ చర్చిలో 2 క్యాస్ట్లు ఉంటాయి. ఒకటి మాల, రెండవది మాదిగ. ఈ మాల వాళ్ళందరూ ఈ మాదిగ పాస్టర్ మాకేంటారు చెప్పేది, మా మాల పాస్టర్ వచ్చి చెప్పాలని మాల పాస్టర్ని పెట్టుకున్నారు. మాదిగ వాళ్ళందరూ మీ మాల పాస్టర్ నాకేంటారు చెప్పేది, మా మాదిగ వాళ్ళు ఎవరు లేరా అని చెప్పి జై మాదిగ అని చెప్పేసి మాదిగ పాస్టర్ని పెట్టుకున్నారు. ఇద్దరు మళ్ళీ దరిద్రానికి అదే కాంపౌండ్లో ఆరాధన చేస్తారు. ఇప్పుడు చెప్పండి, ఆ సంఘం ఇప్పుడు మారిందో లేదో నాకు తెలీదు. ఒకవేళ మారకపోతే ఈ సంఘము దేవుని సంఘమా సాతాను సంఘమా? సింపుల్ ఫార్ములా. అండ్ ఇంకోటి చెప్పాలి అంటే క్రిస్మస్ టైం దగ్గర పడుతుంది. ఏంటంటే దగ్గర పడుతుందా అంటున్నారని మీరు అనొచ్చేమో. నిజంగా చెప్తున్నాను, క్రిస్మస్ టైం దగ్గర పడుతుంది. మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఒకసారి బయట చూడండి. ఆల్రెడీ ఈ క్రిస్మస్కి ఏ స్పీకర్ని పిలవాలని డేట్లు కూడా బుక్ చేసేసుకుంటున్నారు. ఆల్రెడీ నాకు కూడా చాలా ఫోన్స్ వచ్చేసినాయి క్రిస్మస్ విషయంలో. డిసెంబర్లో ఇంచుమించు ఒక 10 మీటింగ్లు ఆల్రెడీ నేను ఇచ్చేసాను. క్రిస్మస్ టైం స్టార్ట్ అయిపోయింది. ఈ క్రిస్మస్లో జరిగేదని చెప్పనా, కొందరు డాన్స్లు ఎక్కువ వేస్తూ ఉంటారు మూవీ బీట్స్ పెట్టుకొని, కొందరేమో భయంకరమైన చేయకూడని పనులు చేస్తూ ఉంటారు. త్రాగుడు, అల్లరితో కూడిన ఆటపాటలు, డీజే సౌండ్లు పెట్టేసుకొని, మరియమ్మది వేసేది విగ్రహం పెట్టేసుకొని డాన్స్లు వేసుకుంటూ వెళ్ళిపోతారు. అలాంటి తప్పిదాలు లేకుండా ఈసారి క్రిస్మస్ ఆత్మీయంగా చేసుకోవడానికి సిద్ధపడాలి. ఒకవేళ సిద్ధపడకపోతే ఆ సమాజం అంతా ఏ సమాజం చెప్పండి? క్రిస్మస్ జరుపుకుంటున్న సాతాను అని పెట్టుకోవచ్చు. లేదా సాతాను కోడికలు, సాతాను ఉజ్జీవ సభలు. ఏ సభ అయితే పెట్టుకొని నాకు ఈరోజు మైకి లేదనుకోని ఎంత తెలుస్తాను అనుకోండి, అది ఉజ్జీవ సభ కాదు, సాతాను సభ కదా. నువ్వు ఏసని పోయినా పడకపోయినా, నన్ను పడకపోతే నీ కాలు ఇరుగుతాయి అన్నాడు అనుకోండి, అది ఏ సభ? సాతాను సభ. సాతాను సభలకు దూరంగా ఉండండి, ఖచ్చితంగా దూరంగా ఉండండి. అయితే చివరికి ఒక మాట చెప్తాను, వారి వలన నీకు కలిగిన దూషణ నేను ఎరుగుదురు. ఏంటా దూషణ? స్క్రీన్ మీద చూద్దాం. ఇది చూసి నేను చూపించి నేను ముగించేస్తాను. ఆ తర్వాత 10 దినాల శ్రమలు అంటే ఏంటి, తర్వాత కిరీటం అంటే ఏంటి, తర్వాత 2వ మరణం అంటే ఏంటి, అది నెక్స్ట్ వీక్ మనం చూసుకుందాం. దేని గురించి చెప్తాను? దూషణ గురించి కదా. ఈ దూషణ అంటే ఏంటో ఒకసారి స్క్రీన్ మీద చూడండి. దేని విషయంలో సంఘం దూషించబడిందంటే, స్మరణ సంఘం ముఖ్యంగా 6 విషయాల్లో దూషణ పాలైంది. 1, వీళ్ళని ఏమనేవారు చెప్పనా? నరమాంస భక్షకులు అంటారు. వీళ్ళకి తెలిసేది ఒకటి, తెలియదు ఒకటి. చాలామంది నేను చూశానండి, ఈవెన్ హిందూస్ కూడా, ఈ మన చుట్టుపక్కల ఉన్న హిందూస్ కూడా, బ్రదర్స్ హిందూస్ ఎవరికైనా మీకు వాక్యం తెలియకపోతే డైరెక్ట్ ఒక పాస్టర్ గారికో మాకో ఫోన్ చేసి ఇదేంటి ఇలా ఉంది అని ప్రేమగా అడిగితే ప్రేమగా చెప్తాం. అంతే తప్ప అక్కడున్న కాంటెక్స్ట్ ఒకటి, మీరు చదివేది ఒకటి, ఆ జ్ఞానానికి ఈ జ్ఞానం సరిపోనప్పుడు మీరు ఇంకోటి అర్థం చేసుకొని మీరు ఇంకో భాష్యం చెప్పి లేనిపోని చిత్రీకరించే బదులు ఉన్నదేంటి అని ఒక పాస్టర్ గారిని అడిగితే చెప్పండి? చెప్తారు ఈజీగా. ఎందుకు ఈ మాట చెప్తానంటే, వీళ్ళలో ఉండే జనరల్గా నెగిటివ్ పీపుల్లో ఉండే ఒక నెగిటివ్ మైండ్ ఏంటంటే, వీళ్ళకి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. యేసుతో టీవీ కానీ పోదము అడ్డుగా వచ్చేవారు గెలవని ఆ పాటలో రారాజు సైన్యం ముందు చేరను అంటే వినబడ్డానికి చేరనని ఉంటుంది, కనబడ్డానికి చేరనని ఉంటుంది. అరే చేరవా, నువ్వేం క్రైస్తవుడరా, సిగ్గుమాలనాడా, దిక్కుమాలనాడా అని తిట్టామనుకోండి, అరే చేరను అని ఉంది, కానీ చేరను అని కాదు, అక్కడ నేను చేరడానికి వెళ్తున్నాను అని, బుర్రుంటే వాడు అని చెప్తారు కదా. తెలియకపోతే అడగాలి కదా. ఎడ్వర్డ్ విలియం గారు ఒకరోజు మీటింగ్లో, ఏ మీటింగో తెలియదు, ఏ మెసేజో కూడా తెలియదు, ఒక షార్ట్ క్లిప్ని హిందూ పేజెస్లో పెట్టి వైరల్ చేశారు. ఏంటనుకున్నారు? ఆయన వర్ణిస్తూ వివరిస్తూ అన్నమాట. జనరల్గా దశంభాగం అంటే 10% అనుకుంటారు, కానీ బిబ్లికల్గా మాట్లాడాలంటే దశంభాగం సంథింగ్ అరౌండ్ 23% 23% ఉంటుందండి. ఇది దశంభాగం గురించిన స్టోరీ అని ఆయన చెప్తా ఉంటే, ఆయన ఎక్కడ దశంభాగం ఆడలా, లేదా 23% 10% సరిపోవట్లేదురా, 23% అయిపోతే కాలు ఇరుగుతాయని కూడా చెప్పాల. వీళ్ళు ఏం చేశారు, దాన్ని కట్ చేసి పైన ఈ పాస్టర్ గాడికంట 10% సరిపోవట్లేదంట, 23% తెమ్మంటున్నాడని పెట్టాడు. అసలు ఆయన చెప్పలేదు అది. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? నెగిటివ్ పీపుల్కి మనం చెప్పేది ఒకటి, వాళ్ళకి అర్థమయ్యేది ఒకటి ఉంటుంది. సో ఇలాంటి పీపుల్స్ మొన్నలో ఏం చేశారంటే, క్రైస్తవ్యాన్ని ఎలా హింసించారంటే, ఈ దూషణ ఏంటంటే 6 రకాల దూషణ ఉంది. ఒకటి ఏంటో దూషణ అంటే నరమాంస భక్షకులు అనేసారంట. ఎవరైనా క్రైస్తవులు వస్తామంటే అటు నుంచి ఎవరైనా రోమీలు వచ్చారనుకోండి, చూసి పారిపోయేవాళ్ళు.
అరే ఎందుకురా పారిపోతున్నా అంటే మీరు మనుషులను తింటారంట కదా అన్నారు. ఎలా రా చెప్తున్నారు అని అంటే మీరు యేసయ్య శరీరాన్ని రక్తం తింటారా తిని తాగుతారంట కదా అంటే నరమాంసమే కదా అంటారంట. అంటే శరీరమును తిని రక్తము త్రాగని వాడు ఎవడు నా శిష్యుడు కాదనే మాట మనం చెబుతున్న ఆధ్యాత్మికమైన శైలి వారికి అర్థం కాక మీరు ఏమంటారు కెనబాలిజంని మీరు చాలా బాగా ఫాలో అవుతున్నారని చెప్పి నరమాంస భక్షకులు అని చెప్పేసి వాళ్ళని శిక్షించేవాళ్ళు. రెండవది, సో దట్ ఎవరైనా స్మరణలో మిస్ అయ్యారనుకోండి క్రైస్తవులను చంపేవాళ్ళు. స్మరణలో మిస్ అయ్యి ఇంటి నుంచి బయటికి వెళ్ళిన కూతురు సాయంత్రం రావడానికి లేట్ అయిందనుకోండి, ఈ గ్యాప్లో ఒక క్రైస్తవం తెచ్చారో మీరే తినేసి ఉంటారా అని తిట్టేవాళ్ళంట. కారణం ఏంటి? నరమాంస భక్షకులు అని చెప్పేవారు. ఏంటి ఆ దూషణ? మీరు శరీరాన్ని తింటారు రక్తం తాగుతారంటారు. తర్వాత జనరల్గా మనం పెట్టుకునే పేరేంటి? ప్రేమ విందు అని పెట్టుకుంటాం. ప్రేమ విందు అంటే లవ్ ఫీస్ట్. అది అందరికీ బుద్ధి కడుపుకు అన్నం తినే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే మాట. ప్రేమ విందు అంటే ఏంటి? భోజనం వచ్చి మెక్కుదాం పదా అంటే ఏదో ఉన్నాయి చూసారా, పేర్లు ఉన్నాయి, పొట్ట పెంచుకుందాం, వచ్చి తినేసిపో, తాగేసిపో, ఇట్లా చెప్పం కదా. మీటింగ్ వచ్చిన వాళ్ళందరూ తిందురు రండి అని రాయరు కదా. అఫీషియల్గా ఏం రాస్తాం? ప్రేమ విందు కలదు. ఈ ప్రేమ అనగానే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే అమ్మాయిల అబ్బాయి వాళ్ళతో ప్రేమ ఉంటుంది చూసారా, వీళ్ళు వ్యభిచార గుంపులు నడుపుతున్నారు, వ్యభిచార కొంపలు నడుపుతున్నారు, అదొక కేసు మళ్ళీ క్రైస్తవుల మీద స్మరణలో. తర్వాత ఎలాంటిదంటే వీళ్ళు ఫ్యామిలీని పాడు చేస్తారు. ఎలా చెప్తున్నారు? యేసుప్రభువు మాట ఉంటుంది కదన్నా, నా నిమిత్తము తల్లినైనను తండ్రినైనను లేదా ఎవరినైనా నాకంటే ఎక్కువ ప్రేమించిన వాడు నాకు పాత్రుడు కాడు అనే మాటను పట్టుకొని, లేదా ఎవరైనా క్రైస్తవులుగా మారిపోయినందుకు వాళ్ళ తర్వాత వాళ్ళ ఆచారాలు సాంప్రదాయాలు పాటించినందుకు మీరు ఫ్యామిలీలో మీ యేసయ్య ఫ్యామిలీలో డివిజన్స్ తెచ్చే దేవుడు, అలాంటి దేవుడు మాకు అక్కర్లేదని చెప్పి మీరు కుటుంబాలను కూల్చే మతం అండి అని ఒక చిన్న మరకను అంటించేశారు. తర్వాత క్రైస్తవులకు వచ్చిన ఎదురైన దూషణ ఏంటంటే యాంటీ నేషనల్ అంటారు. ఎందుకు? వీళ్ళు అధికారిని పూజించరు. అప్పుడు స్మరణలోనే కాదు, ఈరోజు ఆన్ రికార్డ్ చెప్తున్నాను, రేపు పొద్దున ఎవరైనా వచ్చి మోడీ గారిని పూజించండి అంటే మనం పూజిస్తామా? లేదా ఇంకెవరైనా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా, లేదా సిపిఐ వాళ్ళు వచ్చినా, సిపిఎం వాళ్ళు వచ్చినా, ఎవరైనా వచ్చి నేనే దేవుణ్ణి నన్ను పూజించండి అంటే పూజిస్తామా? పూజించాం. అది క్రిస్టియానిటీకి లేదా ముస్లిమ్స్కి ఇస్లామిక్ మతానికి ఉన్న ఒక రిలేషన్, ఒక లింక్ ఏంటంటే ఒక్కనే పూజించాలి, తల వంచితే ఆ దేవుని మీదే వంచాలి. ఇంకెవ్వరిని పూజించాం, మనం ఎవరిని ఆరాధించాం, అందరినీ రెస్పెక్ట్ చేస్తాం, ఎవరిని తృణీకరించాం, మళ్ళీ అందరినీ రెస్పెక్ట్ చేస్తాం. కానీ తెలియక వాళ్ళు ఏమంటారంటే యాంటీ నేషనల్స్ వీరు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది చూసారా, ఎవరైనా బీజేపీని తిడితే మీరు పాకిస్తాన్ వాళ్ళు రా అంటారు కదా. బీజేపీ ఏం చేసిందండి ఇన్ని సంవత్సరాల్లో అని అన్నారు అనుకోండి, మీరు పాకిస్తాన్ వాళ్ళు అంటారు. అంటే యాంటీ నేషనల్స్ మీరు అంటారు. సిక్కులనేమో ఏదో అనేశారు. సిక్కులు పాపం అక్కడ పంజాబ్ దేశంలో ఉండి వారు రైతులు ఏదో ప్రొటెస్ట్ చేసినందుకు కజకిస్తాన్ ఏదో అన్నారు, మరి ఏదో స్థానం అనేశారు. తర్వాత ఇక్కడున్న ముస్లిమ్స్ ఎవరైనా మాకు న్యాయం జరగట్లేదు అంటే మీరు పాకిస్తాన్ అని అంటారు. వరల్డ్ కప్లో వరల్డ్ క్లాస్ ప్లేయర్ అండి షమి ఒక నో బాల్ వేసినందుకు నువ్వు పాకిస్తాన్ వాడు వేరా అన్నాడు. షమి ఒక నో బాల్ వేసాడో సంథింగ్ ఏదో వైడ్ వేసాడో లేదా ఒక మ్యాచ్లో ఫెయిల్ అయినందుకు నువ్వు పాకిస్తాన్ వాడు అనేసారు. అలా క్రిస్టియన్స్ని ప్రతిసారి స్మరణలో ఉన్న క్రిస్టియన్స్ని యాంటీ నేషనల్స్ అని తిట్టేవాళ్ళు. తర్వాత వీళ్ళకున్న దూషణ ఏంటంటే మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవాలరా, మీరు మాకు ఏమైనా ఓటేస్తారా, మీ వల్ల ఓటు బ్యాంక్ లేదు, రాజకీయంగా మాకు పనికిరారు, రేపు పొద్దున మాకు రాజకీయంగా మీరు నిలబడతారంటే యూత్లు మా కోసం నిలబడతారు కానీ మీరు మా కోసం నిలబడరు, సో మేము పట్టించుకోవాలని దూషించేవారు. అండ్ మెయిన్గా వచ్చేసి అక్కడ ఏ అగ్ని ప్రమాదం జరిగినా దాని వెనకాల ఉన్నది ఎవరు అంటే చెప్పనా, క్రిస్టియన్సే అగ్ని ప్రమాదాల వెనక ఉన్నారు అని చెప్తారు. ఎలా? వీళ్ళు ఎప్పుడు బోధించినా దేని గురించి బోధిస్తారు చెప్పనా, నరకం ఉంది, అక్కడ అగ్ని ఆరదు, పొరుగు చావదు అనేసరికి. సో ఇక్కడ జరిగే అగ్ని ప్రమాదాలన్నీ ఎవరి వల్ల? ప్రూఫ్ ఏంటంటే లాస్ట్ సండే వీడు వర్తమానం చెప్పాడు, నరకంలో వేస్తాడంట, ఇదిగో వాళ్ళ దేవుడు నరకంలో వేస్తాడు. సో ఈ దూషణ వల్ల పాపం చాలా శ్రమలు అనుభవించారు. రేపొద్దున ఎన్ని శ్రమలు వచ్చినా గుర్తుపెట్టుకోండి, కుటుంబంలో కానీ ఆర్థికంగా కానీ తినడానికి తిండి లేకపోయినా వేసుకోవడానికి బట్టలు లేకపోయినా. ఇప్పుడు నేను అడుగుతున్నా అండి, నా షర్ట్స్ ఉన్నాయి, నాకు చాలా షర్ట్స్ ఉన్నాయి, వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు తెలియక పెన్ వేసాను, చాలా షర్ట్స్కి ఇంక్ అయిపోయింది. నాకున్న ఒకవేళ 10 షర్ట్స్ ఉన్నాయి అనుకోండి, 10 షర్ట్స్లో ఒక 6 ఇంక్ అయిపోయింది, 4 మిగిలినాయి. 4 రిపీట్ చేసి వేసుకుంటాను. నాకున్నాయి, నేను వేసుకుంటా. ఎవరో ఏదో అనుకుంటే నేను ఎందుకు ఫీల్ అవ్వాలి? కొందరు యూట్యూబ్లో చూస్తానండి, లైన్గా ఒక్కటి కూడా కనపడదే. మన ఛానల్లో కానీ మన మినిస్ట్రీ ఫోటోల్లో చూస్తే ఈరోజు రేపు ఉండదు, ఎల్లుండి ఉంటుంది, ఎల్లుండి ఆ తర్వాత ఉంటుంది. అయితే ఏంటి, మనకు వేసుకోపోవడానికి బట్టలు లేకపోయినా, ఉండడానికి ఎలాంటి వస్తువులు లేకపోయినా
మనం ఎవరితో ఉండాలి? మనతో ఎవరు ఉండాలి చెప్పండి? మనము దేవునితో ఉండాలి, దేవునితో మనం ఉండాలి. అలా ఉన్నవాడే నిజమైన క్రైస్తవుడు. అంతే తప్ప బట్టల కోసం అప్పులు చేయకండి. బూట్ లేకుండా మీటింగ్కి వెళ్తే బాగోదని బూట్ కోసం అప్పులు చేయకండి. నాకు తెలిసినంత వరకు జనవరి 1 ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి మొన్న జూన్ వరకు నా షూ చిరిగిపోయి నేను వేసుకోలేదు. పారగాన్ చెప్పులు ఉంటాయి చూసారా, అవి వేసుకున్నందుకు కాళ్ళకి ఆ మచ్చ అలా పడిపోయింది నాకు. అయితే ఏంటి రీసెంట్గా ఒక చిన్న కాజ్ని బట్టి మళ్ళీ నేను షూ కొనాల్సి వచ్చింది. నా కాజ్ అంటే నేను చెప్పను, కానీ కొన్నా. అయితే ఏంటి, డబ్బులు ఉన్నప్పుడు కొన్నాం, డబ్బులు లేనప్పుడు కొనలేదు. ఎప్పుడు మరీ పంపిస్తుంది అక్క, అరే షూ కొనుక్కోరని పంపిస్తుంది. అది పంపించగానే ఏదో మీటింగ్ పెట్టేస్తాం. ఆ షూ డబ్బు మీటింగ్కి, బట్టల డబ్బు మీటింగ్కి, అన్ని మీటింగ్ పెట్టేస్తాం. చెప్పులతో తిరుగుతాం. మీ దృష్టిలో నాకు విలువ ఉండకపోవచ్చు, నా శ్రమ మీకు చులకనవచ్చు, నా దరిద్రత మీకు చులకనవచ్చు, కానీ నా దేవుడు చెప్పే బేస్ వాయిస్ చెప్పే మాట ఏం చెప్పనా, అయినను నీవు అది ధనవంతుడివి. సో మీకు కానీ నాకు కానీ రేపొద్దున ఉన్నా లేకపోయినా గుర్తుపెట్టుకోండి, మనమైతే దేవుని దృష్టి ఎలా ఉండాలి? ధనవంతులుగా ఉండాలి. అది స్ఫూర్ణ నేర్పిస్తున్న పాఠం. సో మనమందరం ఇలా ఉందాం. ఉన్న ప్రతి కల్మషాన్ని తొలగించుకొని వేలెత్తి చూపించబడ్డానికి అవకాశము లేని ఒక సంఘముగా మన సంఘం తీర్చిదిద్దబడదాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారందరూ మోకరించండి.